నమస్కారం అందరికీ. ఈరోజు మనం ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా సౌత్ ఇండియా జేఈసీ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, ప్రముఖ మేధావి, సామాజిక ఉద్యమాల్లో కాంశీరామ్ గారితో మరియు అనేక సామాజిక ఉద్యమాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముఖ్యంగా మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ కోసం కూడా ఆయన ఎనలేని కృషి చేశారు. ఎంతోమందిని ఎడ్యుకేట్ చేశారు. ఈరోజు వారితో మన ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్తే సార్, ఇది మీ గురించి తెలుగు రాష్ట్రాల్లో, నార్త్ ఇండియాలో, దేశంలోనే మీరు చాలా పాపులర్. మీ గురించి తెలియని వాళ్ళు లేరు. కానీ ఈ మధ్యకాలంలో మీ మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. చర్చ ఏంటంటే, ఇంత పెద్ద లా కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండి ఒక 2-2.5 లక్షల రూపాయల జీతం తీసుకుంటూ ఈ దేశంలో మీరు ఒక మాదిగ సామాజిక వర్గమై ఉండి కూడా, అంటే మీకు సంబంధం లేదు, అయినా కూడా ఈ దేశంలో ఓబీసీలు, బీసీలు వెనకబడి ఉన్నారు. ఈ బీసీలని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. బీసీలని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బీసీని పీఠం ఎక్కించే వరకు నేను ఉద్యోగం చేయను అని చెప్పి ఇంత పెద్ద సాహసం చేశారు. అసలు కారణం ఏంటి? మీరు నమ్మలేకపోతుంది. చాలామంది కూడా నమ్మలేని పరిస్థితి అది. ఎందుకంటే ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను బీసీలు అర్థం చేసుకోవడంలో అంత పెద్దగా సక్సెస్ అయిందని నేను అనుకోను. ఎందుకు అనుకోనంటే, ఇవాళ పెరియార్ను కూడా అర్థం చేసుకోలేదు వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అర్థం చేసుకోలేదు. ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు సంబంధించిన అంశాలు ఎవరెత్తినప్పుడు, గాంధీ దాన్ని వ్యతిరేకించినప్పుడు బీసీ సమాజం అంతా ఆయనకు సపోర్ట్ చేయలేదు, గాంధీకే సపోర్ట్ చేశారు. అలాగే రిజర్వేషన్ల అంశం వచ్చినప్పటికి కూడా బ్రాహ్మణులంతా వ్యతిరేకించారు బీసీలకు రిజర్వేషన్. అందులో ఉన్న బీసీలు కూడా వ్యతిరేకించారు. సో కాబట్టి ఇవాళ బీసీ సమాజము అంబేద్కర్ మాకు ఏం చేసిండు అనే పరిస్థితి కాడికి కనుక అర్థం చేసుకుంటే 340 అనేది ఇవాళ రాజ్యాంగంలో పొందుపరచకపోతే ఇవాళ బీసీలకు రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చేది కాదు, కాకా కలేకర్ కమిషన్ వచ్చేది కాదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఉమెన్ రిజర్వేషన్ విషయంలో, బీసీ రిజర్వేషన్ల విషయంలో తన శాయశక్తుల కొట్లాడిన తర్వాత అది అమల్లోకి రాలేదు. వాళ్ళకి 50% రిజర్వేషన్ కావాలని, వీళ్ళకి కూడా 50% రిజర్వేషన్ కావాలి. నాట్ ఓన్లీ విద్యా ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో కూడా రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం. సో ఆ లక్ష్యం నెరవేరలేదు కాబట్టి ఆయన రాజీనామా చేశాడు మొదటి న్యాయశాఖ మంత్రి. సో ఆయన న్యాయశాఖ మంత్రి పదవికి ఎట్లయితే రాజీనామా చేశాడు, ఏ వర్గాల కోసం? ఆయన వ్యక్తిగత కోసం కాదు, కేవలం బీసీ సామాజికము, మహిళలు 50% వీలున్నారు, 50% వీలున్నారు. ఈ ఇద్దరి సమస్య భారతదేశ సమస్య అని చెప్పేసి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ లక్ష్యం కోసం అయితే తను రాజీనామా చేశాడు, ఆ లక్ష్య సాధనలో భాగంగానే నేను ఇవాళ అంటే బీసీలను ముఖ్యమంత్రి చేయాలి తెలంగాణ సమాజంలో అనే ఒక లక్ష్య సాధనలో భాగంగానే నేను రాజీనామా చేశాను. వాళ్ళ దళితులు బీసీలకు ఏం చేయలేదని చెప్పేసి అనుకోవడం అనేది కరెక్ట్ కాదండి. ఇలా మండల్ కమిషన్ అమలైంది కూడా. మన్యశ్రీ కాంశీరామ్ గారు 365 రోజులు బోట్స్ క్లబ్ వద్ద ఆయన నిరాహార దీక్ష చేసి ఇవాళ మండల్ కమిషన్ అమలు కరు నైతో కుర్సీ ఖాళీ కరు అని చెప్పి దేశవ్యాప్త ఉద్యమం చేశారు. ఇదే ఎవరైతే మండల్ కమిషన్ అమలు చేసిన వీపీ సింగ్ ఉన్నాడు, అనివార్యంగా ఆయన అమలు చేసేటట్టుగా కాంశీరామ్తో ఆయన చేశారు. దేవిలాల్, వీపీ సింగ్ దోస్తు దేవిలాల్ కాంశీరామ్తో కలిశాడు ఆ ఉద్యమంలో. ఎప్పుడైతే దేవిలాల్ కాంశీరామ్తో కలిశాడో అప్పుడు బెంబేలెత్తిపోయిన వీపీ సింగ్ అనివార్యంగా మండల్ కమిషన్ను అమలు చేస్తూ ఆయన చట్టం చేశాడు. ఈ రకంగా దళితులు అనేవాళ్ళు బీసీల విషయంలో చాలా చిత్తశుద్ధితో ముందుకొచ్చారు. అటు అంబేద్కర్, ఇటు కాంశీరామ్, ఇద్దరి స్ఫూర్తితోనే నేను ఇవాళ బీసీని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చేయాలి తెలంగాణలో. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో బీసీ కాదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళ పరిపాలనలో రెండే అయింది. ఒక్కసారి కూడా బీసీకి అవకాశం ఇవ్వలేదు. కనీసం తెలంగాణలో వేల తర్వాత రెండే అయింది. అరే మళ్ళీ 52% మన బీసీల పరిస్థితి ఎప్పుడు అనే అంశాల్లో ఇవాళ నేను నా బర్త్డే 2022 సెప్టెంబర్ 19 రోజు అన్ని బీసీ సంఘాలను పిలిచాను. ఆ రోజు మిమ్మల్ని కూడా వచ్చాను. నాయకులందరూ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, 2023 ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల సందర్భంగా బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని మనం తీసుకోవాలి బలంగా, ఉమ్మడిగా. ఏ పార్టీ అయినా సరే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీని సపోర్ట్ చేయాలా.
అని చెప్పేసి మనం బీసీ ముఖ్యమంత్రి సాధన సభను పెట్టేసి ఆ సదస్సులు పెట్టి ఆ సదస్సులో ఇవాళ మొత్తం 33 జిల్లాలలో సమావేశాలు పెట్టి చివరికి బీసీ ముఖ్యమంత్రి సాధన కోసం నేను ఆగస్టు 15వ తారీఖు రాజీనామా. సో కాబట్టి ఎన్నికలు ఈ 2023లోనే సాధించాలనే లక్ష్యంతో నేను పనిచేశాను. బట్ దురదృష్టం ఏంటంటే బీసీ సామాజిక వర్గం ఎవరైతే ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళే చైతన్యవంతంగా లేకపోయిన కారణంగా ఆ వర్గాల నుండి మేధావులు సపోర్ట్ చేయని కారణంగా ఆ వర్గాల నుండి ప్రజలు సపోర్ట్ చేయని కారణంగా ఆ వర్గాల నుండి రాజకీయ నాయకులు సపోర్ట్ చేయని కారణంగా ఇలా బీసీ ముఖ్యమంత్రిని సాధించాల్సిన చారిత్రక అవసరాన్ని ఇవాళ కోల్పోయాం 2023లో. సో అందుకే నేను ఇవాళ ఒకటే చెప్పాల్సుకున్నాను, నేను పేదరికంలో వచ్చాను. పూరెస్ట్ ది పూర్ అన్టచబుల్ అమాంగ్ ది అన్టచబుల్స్. మా నాన్న చనిపోయాడు, మా నాయన చిన్నప్పుడే చచ్చిపోయాడు, మా అమ్మ ఇల్లు గతలేదు మాకు. మేము హోటల్లో చెప్పులు కడిగి తర్వాత బర్ల కాడ జీతం ఉండి పందుల కాడ జీతం ఉండి బతికినాం. అట్లాంటి సిచ్యువేషన్స్ నుండి ఇవాళ నేను అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో లెక్చర్స్ ఇచ్చేసిన, అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఇచ్చేసిన, ఇట్లా ఆక్స్ఫర్డ్ ఇట్లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలలో కూడా ఇవాళ నేను ఈ స్థాయికి ఎదిగి లెక్చర్స్ ఇచ్చేస్తున్నానంటే ఒకప్పుడు ఊర్లో ఉన్నవాడిని నేను అంటరాని కులంలో ఉంటే అంటరానివాడిగా ఉన్నామని ఇలా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయం ప్రపంచం గర్వించదగ్గ విశ్వవిద్యాలయ స్థాయికి ఉపాధ్యాయునిగా ఎదిగే పరిస్థితికి వచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మహాత్మా జ్యోతిరావు పూలే ఫస్ట్ రిజర్వేషన్లు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ముందు ఆ ప్రతిపాదన తెచ్చింది మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన కృషి వల్లనే ఆయన పోరాటం వల్లనే ఇవాళ రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దాన్ని ఖచ్చితంగా సాధించే తీరాలనే దృక్పథాన్ని ఆయన గురువు అయిన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రకటించుకున్నాను. సో నేను కూడా ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే ఇవాళ మన గురువుగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఎస్సీలుగా ఫస్ట్ మనం ఎవరైనా గొలవాలంటే మహాత్మా జ్యోతిరావు పూలేనే గొలవాలి. ఇక్కడ అతిశూద్రులకి మొట్టమొదటిసారిగా విద్యను అందించింది ఆయన భార్య. వారి త్యాగం లేకపోతే ఇలా దళితులు అనే వాళ్ళకి విద్య అనేది అసలు అందుబాటులో వచ్చే అవకాశమే లేదు. కాబట్టి రుణపడినాం ఆ సమాజానికి. సో ఆ రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ బీసీ సమాజానికి మా రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగానే అది మీరు చాలా గొప్పగా చెప్పారు. నేను కూడా చాలా సందర్భాల్లో విన్నాను. చాలా మీటింగ్లలో మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి అనౌన్స్ చేస్తున్నాము. ఆ విషయంలో మేము మీకు హ్యాట్సాప్ చెప్తున్నాం బీసీలో. అయితే సేమ్ టైం మీ మీద విమర్శ కూడా. విమర్శ ఏంటంటే మాదిగ మేధావులు ముఖ్యంగా ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు అనగానే కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అనగానే ఏదో ఒక పార్టీకి అఫిలియేషన్తో ఉంది. వీసీగా తెచ్చుకోవడం కోసము ఎమ్మెల్సీ ఇచ్చేటటువంటి కొంతమంది ప్రొఫెసర్లు ఉంటారు. అందులో మీ సొంత సామాజిక వర్గం ప్రొఫెసర్లే ఆయన ఆ నినాదం వెనుక ఆయన స్వలాభం ఉంది, ఆయనకు ఒక ఎడియన్ ఎజెండా ఉంది అని మీ సొంత సామాజిక ప్రొఫెసర్లు అంటున్నారు. సరే మీరు ఇబ్బంది పడ్డారు, నేను వాస్తవం చెప్పాలని చెప్తున్నాను. తర్వాత బీసీ ప్రొఫెసర్లు బీసీ మేధావులు మేమంతా ఏమో అయ్యింది, మరి మేమేం చేస్తున్నాం, ఏం చేసేది అది కాదా అంటే మేము చేయలేని అద్భుతంగా నేనేం చేయగలుగుతాడు అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నారు. అంటే మీరు ఇబ్బంది పడుతున్నారు లేదు కదా, అంటే వాస్తవం ఓపెన్గా అడగాలి. సో కాబట్టి ఇవాళ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? సో కాల్డ్ బీసీ ప్రధానమంత్రి తెచ్చింది. అది ఎవరి ప్రయోజనం కోసం తెచ్చిండు? బీసీ ప్రధానమంత్రి బీజేపీ ప్రధానమంత్రి. ఆయన బీసీ ప్రధానమంత్రి కాదు, అగ్రవర్ణాలకు తొత్తు ఆయన. అందుకే ఇవాళ వాళ్ళకు మేలు చేసి ఆర్ఎస్ఎస్ దత్తపుత్రుడు. కాబట్టి ఇవాళ 3% పేదలు ఉంటే 10% ఇచ్చిండు. అరే మనము 85%లో 70% పేదలు ఉన్నాం. మనకు 75% పేదలు ఉంటే మనకు 50% సీలింగ్ పెట్టిండు. మనకు అంటే ఎంత దుర్మార్గం చూడండి. పేదలు 75% ఉంటే 50% వరకే మీరు వాడుకోండి అంటే పేదరికంలో మనం ఇంకా మగ్గాల. ఓ బీసీ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత కూడా పేదరికంలో మగ్గాల మనం. కాబట్టి ఇవాళ నేను అందుకే అంటున్నాను, బీసీలు ఎవరైతే ఉద్యమకారులు మాత్రమే ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలి. అంతేగాని ఎవడో డబ్బున్న బీసీ వచ్చి సీట్లలో కూర్చుంటే ఇప్పుడు మనం మార్పులు రావు. ఈటల రాజేందర్ అని మనం అన్న బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఇలా డబ్బున్న బీసీలు ఏం చేయగలుగుతారు చెప్పండి? చేయలేకపోతున్నారు. చట్టసభల్లో బీసీల వాటా బీసీ రిజర్వేషన్లపై మీ అభిప్రాయం? చట్టసభల్లో బీసీల వాటా బీసీ రిజర్వేషన్లు అనేది ఒక రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కు అది. ఎందుకంటే ఇప్పుడు
ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఇవ్వాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. మరి రాజకీయ రంగంలో వాళ్ళకి వాటా లేకపోతే ఎట్లా? ప్రజాస్వామ్యం ఎట్లయితే 52% జనాభా ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? 3% ఉండే బ్రాహ్మణులు చట్టసభలో వాళ్ళు 60% ఉంటే అది రాజకీయ నినాదం అంటే ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? 5% ఉన్న రేట్లు 50% పదవులు అనుభవిస్తే అది ప్రజాస్వామ్యం తెలంగాణలో ఎట్లయితుంది? కాబట్టి ప్రజాస్వామ్యం పేరుతో అప్రజాస్వామికమైన పరిపాలన ఏదైతే కొనసాగుతుందో దాన్ని దెబ్బకొట్టాలి. ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలంటే బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ఈ దేశంలో వర్ధిల్లుతుంది. కాబట్టి ఎవరి జనాభా ఎంతో వారికంతా వాటా రావడమే ప్రజాస్వామ్యానికి మూలసూత్రము. ఆ మూలసూత్రానికే విరుద్ధంగా పరిపాలన 78 సంవత్సరాలు కొనసాగుతున్నప్పుడు మరి ఇక ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్నట్ట లేనట్టే. కాబట్టి ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలంటే ఈ దేశంలో బీసీలకి ఖచ్చితంగా రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. బీసీలతో కూడా మహిళలు కూడా ఉండాలి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా బీసీ మహిళలకు 33% సబ్ కోటా అడిగారు. దాని మీద నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గారు మాట్లాడారు. ఆ విషయంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బాగా స్తంభింపజేసి నిలబెట్టాడు. దాన్ని అమైండ్మెంట్ చేస్తామంటాడు ఆయన విషయం. దాన్ని ఎట్లా అది అమైండ్మెంట్? అది యాక్చువల్గా ఈవెన్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో క్షమించాను. ఎందుకు క్షమించానంటే నువ్వు చట్టం చేసినప్పుడు 33% రిజర్వేషన్ చట్టం చేసినప్పుడు బీసీల వాటా తెలియదని, ఎస్సీ ఎస్టీల వాటా పెట్టావా? బీసీ ఎస్సీ ఎస్టీ వాటా పెట్టాలి కదా. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన హక్కు అండి వాళ్ళకి. రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధం. ఇప్పుడు రిజర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్. నీకు మొత్తం 33% ఓసీ మహిళలే వస్తే అంటే ఎస్సీ ఎస్టీ మహిళలకు ఆటోమేటిక్ వస్తుంది. రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంది కాబట్టి కాదు. మహిళలు అనే పదం అక్కడ లేదు ఎస్సీ ఎస్టీ దాంట్లో. ఎస్సీ ఎస్టీ రాజకీయ రిజర్వేషన్లో మహిళలు అనే పదం లేదు. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు కూడా రాదు. వాళ్ళకు కూడా పెట్టాల్సింది దీంట్లో బిల్లులో వస్తుంది అంటున్నారు కదా. వాళ్ళకు కూడా రాదు. ఎట్లా రాదు అంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడ మూడు పార్లమెంటు సీట్లు ఉన్నాయి. 3 పార్లమెంట్ సీట్లలో ఇప్పుడు మొగల్లో వచ్చి రాడలు వస్తుంది. ఎప్పుడన్నా ఇప్పుడు చూసినా ఎవరన్నా అందరం మొగలు వస్తారా? ఆ రిజర్వేషన్ ఉంటే ఆ 3 ఒకటి మహిళ పోతుంది కదా. మరి రాలేదు అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేనట్టే కదా. రాజకీయ రిజర్వేషన్లో మహిళలకు లేదు పెట్టాలంటున్నాను నేను. రాజకీయ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ మహిళలు లేదు. కాబట్టి మహిళలకు కూడా వాటా ఉండాలి. 33% రిజర్వేషన్లో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకు వాటా ఉండాలి. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన పెద్ద దుర్మార్గమైన నేరం. అది రాజ్యాంగ వ్యతిరేకం. అది తెచ్చిండు కానీ పేరుకే తెచ్చిండు. అది అగ్రవర్ణాల బాబుడు హేరున్న వాళ్ళు పాష్గా ఉండే అంటే అగ్రవర్ణ స్త్రీలు, రెడ్లు, బ్రాహ్మణ స్త్రీలు వీళ్ళంతా ఎవరైతే మాట్లాడుతారో మీడియాలో మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళే రేపు పోయి పార్లమెంట్లో మాట్లాడాలి. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళే రేపు పార్లమెంట్లో పోవడానికి ఒక మార్గవేశం. అంతేగాని పేద మహిళలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు వచ్చి వాళ్ళ యొక్క హక్కులను కాపాడడానికి అక్కడ చర్చలు లేకుండా చేశారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళు అంతకుముందు రాజ్యసభలో ఆమోదించారు. లోకసభలో ఎందుకు ఆమోదించలేము? అదేళ్ళు నీకు మెజారిటీ ఉంది కదా, నువ్వు లోకసభలో కూడా ఆమోదించాలి కదా. ఎందుకు ఆమోదించలేదు? ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే బీసీ ఎస్సీ ఎస్టీ వాటా కావాలి. ఎందుకు ఇవ్వలేదు? మరి నువ్వు నిజంగానే చిత్తశుద్ధి నీకు ఉంటే నువ్వు ఇవ్వాల్సినోడే కదా. రాహుల్ గాంధీ కూడా వాళ్ళు కూడా అగ్రవర్ణాల పార్టీ, అదే బ్రాహ్మణుల పార్టీ. కాబట్టి వాళ్ళు కూడా అంత ఈజీగా ఇస్తారని నేను అనుకోను. పోరాటాల శరణ్యం బీసీ మహిళలు, ఎస్సీ ఎస్టీ మహిళలు వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా రావాలి. అది రాజకీయ రంగంలో రావాలి, విద్యా ఉద్యోగ రంగంలో రావాలి, అన్ని రంగాల్లో రావాలి. సో ఆ దిశగా వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్నట్టు లేకపోతే ఇది అప్రజాస్వామిక ప్రభుత్వము, ఇది దొరల ప్రభుత్వము, ఇది ఆధిపత్య కులాల ప్రభుత్వం, ఇది సంపన్న ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని చెప్పచ్చు. బీసీలో చాలామందిలో రాజ్యాంగబద్ధమైన హక్కులు మాకు కల్పించబడలేదనే ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పాల్సుకునే సందర్భంగా మీకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఎవరు కూడా అడుక్కుంటే రావు. రాజ్యాంగం మాకు కల్పించలేదు అంటున్నారు. కల్పించలేదు అనేది అబద్ధము. అంటే దానికి ఎవరు కారణం అంటే బ్రాహ్మణులే కారణం, అంబేద్కర్ కారణం కూడా కాదు. ఎందుకు అంబేద్కర్ కారణం కాదంటున్నానంటే ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. అంబేద్కర్ స్టేట్ సోషలిజం అనే ఒక రాజ్యాంగంలో పొందుపరచాలని చెప్పేసి ఆయన వాల్యూమ్ నెంబర్ 1లో అవి రైట్స్గా పొందుపరచాలి ఇది అని చెప్పేసి ఆయన ఒక మెమోరాండం జారీ చేశాడు. ఇది రాజ్యాంగ సభకు. దాంట్లో భూమిని జాతీయం చేయాలి, పరిశ్రమలు జాతీయం చేయాలి, వ్యవసాయం జాతీయం చేయాలి, అలాగే ఇన్సూరెన్స్ జాతీయం చేయాలి,
ఇట్లా మొత్తం ఏవైతే పౌరులకు మౌలికంగా అభివృద్ధి చెందే అన్ని రంగాలు ప్రభుత్వంలో ఉండాలి. కార్పొరేట్ వ్యవస్థ ఉండద్దు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండద్దు, ప్రైవేట్ పాఠశాలలు ఉండద్దు, అన్ని ప్రభుత్వపరమే ఉండాలని చెప్పి అంబేద్కర్ అందులో ప్రతిపాదన చేశారు. కానీ ఏదైనా అమలైంది. స్టేట్ సోషలిజం, దాన్నే స్టేట్ సోషలిజం అనే చిన్న బుక్ వాల్యూమ్ నెంబర్ 1లో ఉంటుంది. అది కాన్స్టిట్యూషన్లో పొందుపరచాలని అంబేద్కర్ చాలా ప్రయత్నం చేశారు. ఫస్ట్ హిందూ కోడ్ బిల్ కాదు, హిందూ కోడ్ బిల్ ఏమో ఆయన లా మీద సైన్ రాదు, కానీ రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగాన్ని రాసేటప్పుడే అంబేద్కర్ ఈ ప్రతిపాదన చేశాడు. కానీ ఎక్కడైనా వచ్చిందా? ఆమోదం కాలేదు. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ ఆమోదమైందా? కాలే. కాబట్టి అంబేద్కర్ అన్ని వచ్చిన ఆలోచనలు అంబేద్కర్ మొత్తం రాసిన అనేది అబద్ధం. అంబేద్కర్ ఆలోచనలు 25% కూడా లేవన్నా. 25% కాదు, 10% కూడా లేవు. 10% కూడా లేవు. ఏదో రిజర్వేషన్లు ఒక అంశం కీలకంగా ఆయన చర్చ, అది కూడా ఎస్సీ ఎస్టీలకే ఇవ్వాలి, బీసీలో కూడా కాదు. అది వచ్చింది కాబట్టి బీసీ అదే అంటున్నారు. అంబేద్కర్ గారు మా పట్ల సానుకూలంగా వైఖరి తీసుకొని ఆ రోజు మా నాయకత్వం వహించి వీళ్ళకి రిజర్వేషన్లు కావాలి కొట్టుంటే మాకు న్యాయం జరిగేది. 100% ఆ అంశాన్ని లేవనెత్తాడు అంబేద్కర్. కానీ రౌండ్ టేబుల్ 31, 32లో మీరు ఒకసారి చదవండి. అంబేద్కర్ ఈ అంశాన్ని లేవనెత్తాడు. మా ఎస్సీ ఎస్టీలు ఒకరే కాదు, మహిళలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళ సమస్యలు చర్చకు రావాలి, కానీ ఈ రౌండ్ టేబుల్లో చర్చకు రావాలని చెప్పారు. కానీ గాంధీ మొత్తం ఆయనే ప్రతినిధే కాదు, ఈ అంబేద్కర్ ప్రతినిధే కాదు, దేశంలో భారతదేశ ప్రతినిధి నేనే అని చెప్పేసి ఆయన పోయి బీసీలకు సంబంధించిన అంశం ఎక్కడ కూడా చర్చ పెట్టారు. ఈవెన్ రాజ్యాంగ నిర్మాణ సభలో ఒక్క బీసీ లేడండి, ఒక్క బీసీ లేడు. మరి అక్కడ బీసీల గురించి మాట్లాడదామంటే అంబేద్కర్ ఒక్కడైపోయాడు. 340 చివరికి ఏమైంది? అంబేద్కర్ 340 రాజ్యాంగంలో పెట్టాడు కాబట్టి ఇలా కాకా కాలేకర్ కమిషన్ వచ్చింది. కాకా కాలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల కమిషన్ వరకు ఇవాళ రావడానికి కారణం ఎవరు? అంబేద్కరే కదా. 341 ఆయన అంబేద్కర్ పెట్టకపోతే, పట్టించుకోకపోతే ఆయన పట్టుబడి 340 రాజ్యాంగాల పొందుపరిచిండు. అప్పటికి అంబేద్కర్ రిజర్వేషన్లే పెట్టాలన్నాడు వాళ్ళకు, వీళ్ళు ఒప్పుకోలేదు. రాజ్యాంగంలో మొత్తం నిర్మాణ సభలో ఉన్నదంతా బ్రాహ్మణులే కదండి. 299లో 9 మంది తప్ప 209 మంది బ్రాహ్మణులే కదా. మరి ఇంతమంది దాదాపు 200 పైగా బ్రాహ్మణులు ఉంటే, అందులో పురుషులే ఉంటే వాళ్ళంతా కూడా ఒప్పుకుంటారా? ఇవాళ నీ జీతగాడు వచ్చి ఎంపీ అయితే ఒప్పుకుంటారా? మన ఇళ్ళలో పనిచేసే మంగళాలు వచ్చి ఎంపీ అయితే అంటే ఒప్పుకుంటారా? మంత్రి అయితే అంటే ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు బీసీలకు రిజర్వేషన్లను చదువుకోవడానికి ఇవ్వలేదు, విద్యారంగంలో ఇవ్వలేదు, ఉద్యోగ రంగంలో ఇవ్వలేదు, రాజకీయ రంగంలో అసలే ఒప్పుకోలేదు వాళ్ళు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ ఆకాశ కొట్టాడు కాబట్టి 340 వచ్చింది తప్ప ఇలా బీసీలు గమనించాల్సింది ఏంటంటే మండల్ కమిషన్కు కన్షీరం కారణం, 340కి అంబేద్కర్ కారణం. ఓవరాల్గా ఈ దేశంలో రిజర్వేషన్లకు ఆద్యుడు మహాత్మా జ్యోతిరావు పూలే. కాబట్టి వీళ్ళ కొట్లాట వల్లనే వచ్చింది మనకు అవకాశాలు. వీళ్ళు పెరియార్ లాంటి వాళ్ళని ఇంకోటి కూడా చెప్పాల్సుకునే ఇవాళ బీసీలు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. 51 సవరణ మొదటి దేశంలో మొదటి రాజ్యాంగ సవరణ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ పెరియార్ వాళ్ళ. పెరియార్ లేకపోతే మొదట రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బీసీలకి రిజర్వేషన్లు కావాలని చెప్పేసి 1951లో పెరియార్ తమిళనాడులో 10 లక్షల మందితో రిజర్వేషన్ ఎస్సీఎస్లకే పరిమితంగా ఉన్నది కదా, బీసీలకు కూడా కావాలని చెప్పేసి, విద్యారంగంలో బీసీలకు కూడా వాటా కావాలని చెప్పేసి మొదటిసారిగా తమిళనాడులో ఇవాళ బీసీలకు రిజర్వేషన్ సాధించిన ఘనత ఆనాడు ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్లో ఉంటే తర్వాత పెరియార్. సో పెరియార్ లేకపోతే ఈవెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పటికి కూడా బీసీలకు సంబంధించి ఆయన దాంట్లో పొందుపరచలేకపోయాడు. కాబట్టి ఇవాళ బీసీలు ఎవరికి రుణపడి ఉండాలి? మండల కమిషన్ వీపీ సింగ్ కాదు, ఫస్ట్ రుణపడి ఉండాల్సింది పెరియార్, తర్వాత రుణపడి ఉండాల్సింది మన కాన్షీరామ్కు, అంబేద్కర్కు, తర్వాత కాన్షీరామ్కు. వీళ్ళకు రుణపడి ఉండాలి తప్ప వీపీ సింగ్ కాదు. మన ఆయన కంచాయలే గారు ఏమంటారు? వీపీ సింగ్ ఈ దేశంలో విప్లవాన్ని తీసుకొచ్చింది అంటాడు. విగ్రహాలు వాడవాడలో పెట్టాలంటాడు. ఎవరిది? అంబేద్కర్ విగ్రహాలు పెట్టినట్టే వీపీ సింగ్. నేను ఒకటి అడుగుతున్నా ఇవాళ సందర్భంగా ఓపెన్గా, ఆయన బీసీ మేధావిగా. కంచాయలయ్య గారు పూలం దేవిని చంపింది ఎవరు? వీపీ సింగ్ కదా. 4 లక్షల మంది బీసీలను ఊచకోత కోసింది ఎవరు? వీపీ సింగ్ కదా. 30 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న వీపీ సింగ్ ఏనాడైనా ఈ బీసీ ఎస్సీ ఎట్లకు రిజర్వేషన్ అమలు చేసిందా? మరి వాళ్ళ మండల కమిషన్ ఎందుకు అమలైందంటే దేశవ్యాప్తంగా ఉద్యమం కాన్షీరామ్ గారు తీసుకొచ్చారు కాబట్టి, ఇది వీపీ సింగ్ మిత్రుడు దేవిలాల్ పోయి కాన్షీరామ్తో చేరండి కాబట్టి, ఉత్తర భారతదేశం తిరుగుబాటు వచ్చింది కాబట్టి
ఇవాళ అనివార్యంగా ఆయన ఇవాళ మండల్ కమిషన్ని అమలు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే తప్ప విపి సింగ్ ప్రేమతో మన వాళ్ళ కోసం చేసింది ఏమి లేదు. అందుకే నేనేమంటానంటే చరిత్రగా చెప్పుకుందాం. హైలే గారు చరిత్రను వక్రీకరించదు. ఇలా పిపి సింగ్ ది ఇండియన్ లింకన్ అని ఈయన ఒక లింకన్తో పోల్చాడు. అంటే బానిసత్వానికి వ్యతిరేకంగా, నల్ల జాతులకు వ్యతిరేకంగా ఆయన రాజ్యాంగ చట్టం తెచ్చిన లింకన్తో పోల్చాడు. ఎంత తప్పండి, నాకు అర్థం కాలే. ఈ విపి సింగ్ అనే దొర ఒక రాజపుత్రుడు, మాండ్యా రాజు, మొత్తం లక్షలాది మందిని ఊచకొత్త కూర్చున్నాడు. మనలను పూలందేవి లాంటి వాళ్ళను ఒక ఎంపీ హోదాలో చంపించినోడు. అట్లాంటి వ్యక్తి వాళ్ళ మనకు అంత డెమోక్రటిక్ పర్సనా, అంత బీసీల ప్రేమ ఉన్నాడా? కాబట్టి చరిత్రగా చెప్పుకుంటే మంచిది. నువ్వు నిజంగానే విపి సింగ్ అనివార్యంగా చేసిండు, కనిషేరం పోరాటం ఉన్నదని చెప్తే నేను స్వాగతిస్తాను. కానీ విపి సింగ్ నువ్వు అంబేద్కర్ కంటే గొప్పడని మాట్లాడితే, ఆయన వాడవాడలో అంబేద్కర్ కంటే విగ్రహాలు పెట్టాలని చెప్పేసి బీసీ వాళ్ళ బిడ్డలని చెప్పేసి మాట్లాడితే మాత్రం అది చరిత్ర క్షమించదు. కాబట్టి నేనేమంటానంటే చరిత్రగా రాసుకుందాం, మన మహనీయులను గొప్పగా పొగుడుకుందాం. అగ్రవర్ణ బీసీలను లేదా రాహుల్ గాంధీ గొప్ప విప్లవం తెచ్చిన ఆయన మాట్లాడుతున్నాడు. నేనంటున్నా రాహుల్ గాంధీ విప్లవం ఎక్కడ తెచ్చిందంటున్నా, ఎక్కడ తెచ్చిండు? ఇంతవరకు జరిగింది ఏంటి? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలు వెనకబడిపోయిండు. బీసీలకు రిజర్వేషన్ మాట్లాడుతున్నాడు. మాట్లాడడం వేరు, ఆచరణ వేరు. బీసీ ముఖ్యమంత్రి ఏమనండి, నిజంగానే రాహుల్ గాంధీ నేను విప్లవాత్మక అంట, తెలంగాణ నీ ప్రభుత్వమే, నీ పార్టీ, బీసీని నీకు దమ్ముంటే నేను అప్పుడు గొప్ప విప్లవాత్మకమైన వ్యక్తి అంట. అవి చేయకుండా ఉట్టిగా మాట్లాడితే ఏంటి? కాబట్టి నేను ఏమంటానంటే, ఇవాళ బీసీ మేధావులారా, మీరు బీసీ ప్రజలారా, ఇవాళ అంబేద్కరు ఒక కాన్షీరాము లేకపోతే ఈ దేశంలో బీసీలకు రావాల్సిన వాటా వచ్చేది కాదు. ఇవాళ మాలాంటి వాళ్ళము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అంతో ఇంతో బీసీలకు రావాల్సిన వాటా. కాబట్టి ఎస్సీలకు రావాల్సింది బీసీలకు రావాల్సిన వాటా ఎస్సీలు మనం కలిసి మండలోద్యమం బీసీలు చేసినారా? మేజర్గా చేసింది మండలోద్యమాన్ని ఎస్సీలు. మేజర్గా బీజేపీ ఉన్నారు, 100% ఉన్నారు, లేరంటలేను. కానీ మేజర్గా ఉన్నది ఎవరు అంటున్నా, ఎస్సీలు. కానీ దానికి లాభం ఎవరు జరిగింది? మండల్ కమిషన్ వల్ల బీసీలకు. కాబట్టి ఇవాళ కాన్షీరాం పోరాటం మండల్ కమిషన్ అమలు చేయమనే ఉద్యమం వల్ల ఎవరికి లాభం జరిగింది? బీసీలకు లాభం జరిగింది. మరి అటువంటిప్పుడు ఎస్సీలు లేరని చెప్పేసి ఎట్లా అంటారు? కాబట్టి ఈ రాజ్యాంగంలో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ 340 అంత బలవంతంగా అంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన పెట్టిండు అంటే ఇవాళ మేలు చేసినట్ట బీసీలకు, అన్యాయం చేసినట్ట బాబాసాహెబ్ అంబేద్కర్. దాని విషయంలో బీసీ మేధావుల అభిప్రాయం ఏంటంటే, నా దృష్టికి వచ్చింది, అంబేద్కర్ గారే రాజ్యాంగంలో నాకు ఫ్రీడమ్ ఇవ్వలేదు, నాకు స్వేచ్ఛ ఇవ్వలేదు, నేను బీసీలకు ఏం చేయలేకపోయినా, హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు నేను ఏమీ చేయలేకపోయినా అని చాలా బాధతో ప్లానింగ్ కమిషన్ ఇవ్వలేదు. ఆయన ముఖ్యంగా 4 డిమాండ్లు అండి, 2 ప్రాధాన్యత, 2 అప్రాధాన్యత. ఒకటి ప్లానింగ్ కమిషన్ మినిస్టర్ కోరుకున్నాడు, లేదు. ఒకటి హిందూ కోడ్ బిల్లు, 4వది ఓబీసీ రిజర్వేషన్. అంటే ఓబీసీ రిజర్వేషన్లో హిందూ కోడ్ బిల్లు, ప్లానింగ్ కమిషన్ ప్రధానమైనది. ఓబీసీ రిజర్వేషన్లో ఇంకోటి ఏదో ఉంది, ఆ 2 అప్రధానమైన డిమాండ్ ఉంది తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారే నేనేం చేయలేకపోయినా ఒప్పుకున్నాడు కదా, రెసిగ్నేషన్ ఇచ్చింది కదా, చేసిందని మీరు ఎట్లా చెప్తారు? ఎప్పుడంటే 340 రాజ్యాంగంలో పొందుపరచడం అనే దాన్ని అది లేకపోతే ఇలా మండల్ కమిషన్ అమలయ్యేది కాదు. ఒకటి నీకు రౌండ్ టేబుల్ ఇంతకుముందు కూడా చెప్పాను, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లలో కూడా వీళ్ళ బీసీల విషయం చర్చకు బ్రిటిష్ వాళ్ళతో వచ్చింది. వాళ్ళ ప్రతినిధి ఎవరైనా అడిగింది, అప్పుడంతా కూడా ఏంటంటే క్రిస్టియన్ ప్రతినిధి ఒకరు పోయేది, ముస్లిం ప్రతినిధి ఒకరు పోయేది, బీసీల ప్రతినిధి ఒకరు పోయేది, ఎస్సీల ప్రతినిధి ఒకరు పోయేది, ఎస్సీఎస్ల ప్రతినిధి. అంబేద్కర్ ఎస్సీఎస్ల ప్రతినిధిగా పోయినాడు. బీసీల ప్రతినిధి ఎవరు వచ్చారు? ఎవరు లేరు, గాంధీ. సో గాంధీ అందుకే అంబేద్కర్ అక్కడ లేవనెత్తిండు కూడా, బీసీల గురించి కూడా నేను మాట్లాడతా, ఆ ప్రతినిధి ఎవరు రాలేదు అని లేవనెత్తినా కూడా ఆయన మాట్లాడేది, ఆయన ఎస్సీఎస్ల గురించి మాట్లాడాలి, ఆయన వచ్చి ప్రతినిధి దేని గురించి, మిగతా వాళ్ళంతా గురించి నేను మాట్లాడతా అని చెప్పి మరి మాట్లాడినాడు. బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు రాజ్యాంగ నిర్మాణ సభలో బీసీలకు వాటా రావాలని చెప్పి ఎందుకు అడగలేదు గాంధీ? మహాత్ముడైతే అసలు గాంధీ కాదు, నిర్మాణ సభలో లేడు, ప్రతిపాదన అన్ని చేసి రాజ్యాంగ నిర్మాణ సభ అదే నేనేమంటున్నా, మరి అదే ఎందుకు చేయలేదంటున్నా, నువ్వు ప్రతిపాదన ఎందుకు చేయలేదంటున్నా. ఇవాళ గాంధీ చేసిన మోసం కారణంగానే ఈ ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాల్సి ఉండేది, చెంచాగిరి అయిపోయిందండి. ఇవాళ జాయింట్ ఎలక్ట్రోడ్స్ ఎస్సీఎస్లోకి వచ్చి
వాళ్ళు ఏంది అగ్రవర్ణాల ఎంపీ టికెట్ల కోసం ఎమ్మెల్యే టికెట్ల కోసం వాళ్ళందరూ దాసోహం అవుతున్నారు. వాడు మంత్రి అయితేంది, ఇంకేమైతే కేంద్ర మంత్రి అయితేంది, మాట్లాడే దమ్ముంది ఎస్సీ ఎస్టీ మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎందుకు లేదు? వాళ్ళు వాళ్ళ జనం ఎన్నుకోవట్లేదు వాళ్ళని. ఎవరు ఎన్నుకుంటున్నారు వాళ్ళని? ఆ రిజర్వేషన్లో వచ్చిన ఎస్సీ ఎంపీని కానీ ఎస్టీ ఎంపీని కానీ ఎమ్మెల్యేలు కానీ ఎన్నుకుంటుంది అగ్రవర్ణాల అగ్రవర్ణాల చెంచాలు తయారవుతున్నారు. అగ్రవర్ణాలు ఇచ్చే టికెట్ల మీద గెలుస్తున్నారు. మిగతా వాళ్ళు ఓట్లు వేస్తే ఎస్సీలతో పాటు మిగతా వాళ్ళు కూడా ఇస్తున్నారు. కానీ అంబేద్కర్ ప్రతిపాదన ప్రకారం ఏంది? ఓన్లీ ఎస్సీలు ఎన్నుకోవాలి. అంటే దానివల్ల ఏమవుతుంది? ఎస్సీలో ఉన్న మంచోడు ఎవరు అనేది చూసుకుంటారు. అక్కడ చూసుకొని ఆ నాయకులు ఎన్నుకుంటారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఎవరు టికెట్ ఇస్తే గెలవాలి? చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే గెలవాలన్నా, రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే గెలవాలన్నా, కేసీఆర్ టికెట్ ఇస్తే గెలవాలన్నా, లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తే గెలవాలన్నా? అంతే తప్ప మా సొంత నాయకుడిని మేము ఎన్నుకుంటాము అనే పరిస్థితి లేకుండా పోయింది దేశం. కేవలం గాంధీ చేయబట్టే. సో గాంధీ చేసిన మోసం కారణంగా, ఆయన పూనా ఒప్పందాన్ని వ్యతిరేకించిన కారణంగా, పూనా ఒప్పందంలో ఒడంబడికలో ఇవాళ చెంచాగిరి రావడానికి గాంధీ కారకుడు. అట్లాగే బీసీల శత్రువు మీరు ప్రకటించుకోవాల్సింది. బీసీ సమాజం గాంధీని శత్రువుగా ప్రకటించాలి. గాంధీని ఎప్పుడు బీసీ సమాజం వాళ్ళ నాయకుడు ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలేదు. కానీ బీసీ సమాజానికి ద్రోహం చేసింది అంటున్నాను. ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు. అందుకే అంబేద్కర్ అంటారు ఓఆర్ సూత్రాసులో మీరు అంబేద్కర్ అదే రాస్తాడు. ఓఆర్ సూత్రాసులో శూద్రులు అంటే ఎవరు ఈ దేశంలో? బీసీలు. ఆ బీసీలకు ద్రోహం చేసింది ఎవరంటే కాంగ్రెస్ అండ్ గాంధీ అని చెప్పి స్పష్టంగా ఆయన రాశాడు. సో కాబట్టి ఇవాళ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద రెవల్యూషనరీ పార్టీ అన్నట్టుగా, అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గొప్ప రెవల్యూషనరీ అన్నట్టుగా ఈ చిత్రీకరణలు ఈ దేశవ్యాప్తంగా జరిగి వాళ్ళ ఓట్లను ఇవాళ నేను అంటున్నానండి. వాళ్ళ సోనియా గాంధీ వాళ్ళ మదరేమో చైర్పర్సన్ అవుతుంది, చైర్మన్. ఈయనేమో రాహుల్ గాంధీ ఏమో ఆయన పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. మరి ఈ బీసీలు ఏం కావాలి? ఈ ఎస్సీ ఎస్టీ నేనేమంటానంటే ప్రతిపాదన ఆయనే ఉన్నాడు అంటున్నా. ప్రతిపాదనలో మొన్నటిదాకా కరిగే చేసింది కదా ఎస్సీ, ఇది ఈసారి బీసీ చేయొచ్చు కదా అంటున్నా. చేయొచ్చు. ఎందుకు చేస్తలేరు అంటున్నా? రెవల్యూషనరీ నువ్వు అన్నావు కదా, ఆ రెవల్యూషనరీ స్టెప్ ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నా. తీసుకోవాలి. కాబట్టి రాహుల్ గాంధీ రెవల్యూషనరీ అయితే ఇక్కడ ముఖ్యమంత్రి చేయాలి, ఈ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు బీసీని చేయాలి. అది నా డిమాండ్. నేను ఒప్పుకుంటా అప్పుడు రెవల్యూషనరీ. టోటల్గా మీరు బీసీల కోసం మీరు అభినవ అంబేద్కర్గా ఉన్నారు. మీకు అభినవ అంబేద్కర్ బిరుదిచ్చారు. చాలా పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు కూడా ముందుకు స్వచ్ఛందంగా వచ్చి, అంటే ఆ అంబేద్కర్ ఐడియాలజీని దాదాపుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా వ్యాప్తి చేయడంలో మీరు అగ్రగణ్యంగా ఉన్నారు. కాబట్టి మీకు అభినవ అంబేద్కర్గా ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. మీరు అభినవ అంబేద్కర్గా ఈ కాలంలో బిరుదు రావడం మామూలు విషయం కాదు. చాలామంది ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు ఆ విషయం. దాన్ని పురస్కరించుకొని ఇప్పుడు ఓబీసీలకు, దేశవ్యాప్త ఓబీసీలకు, తెలంగాణలో బీసీలు అనబడే వాళ్ళకు మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? వాళ్ళకి రాజ్యాధికారం కావాలంటే ఏం చేయాలి? నేను ఒకటే బీసీలకు, మీరు ఈ అడుకోవడాలు మానేయండి, ఈ రిజర్వేషన్ల పోరాటాలు మానేయండి, రాజకీయ అధికారం ఒక్కటే వీటన్నిటి పరిష్కారం. మీరు బీసీలకు ఒక పార్టీ ఉండాలి. ఇది ఎన్ని 100 పార్టీలు ఉండండి మిగతా వాళ్ళు, మీ కాదది. మీ పార్టీ అంటే మీకు ఉండాలి. మీ పార్టీకి సపోర్ట్ చేయడానికి 100% రెడీ కావాలి. బీసీ ముఖ్యమంత్రి ఎజెండా నాది. 2028లో మళ్ళీ బీసీఏ ముఖ్యమంత్రి కావాలి. అప్పటికి కూడా నేను ఇదే ఎజెండా మీద ఉంటా, ఇదే ఎజెండా కోసం పనిచేస్తాను. బట్ నేను దక్షిణాది కోసం, ఎందుకంటే నేను ఉత్తరాది ఎట్లయితే ఉత్తరాది ఆధిపత్యాన్ని దేశంలో వ్యతిరేకించడానికి నేను దక్షిణాది స్థాయిలో ఉద్యమం చేయదలుచుకున్నా, దక్షిణాదిలో పెరియార్ స్ఫూర్తి తీసుకోదలుచుకున్నా, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్, అంబేద్కర్ స్ఫూర్తితో దక్షిణాది ఉద్యమాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. కాబట్టి నా ఎజెండా తెలంగాణలో 2028లో కూడా బీసీ ముఖ్యమంత్రి నా ఎజెండా. అందుకు మీరు ఏ కార్యక్రమం తీసుకోవాలో తీసుకుంటారు. బీసీలతో కలిసి నడవడానికి ఏ కార్యక్రమం తీసుకుంటారు. బట్ రాజకీయ అధికారమే. ఏదో రిజర్వేషన్ ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అంటే ఎవడు ఇవ్వడు. మీరు వండి పార్లమెంట్ మెట్లెక్కండి, ఎవడు ఎందుకు ఇవ్వడు అడుగుతా, ఎవడు ఎందుకు ఇవ్వడు అంట. మీరు ఇప్పుడు మొత్తం పార్లమెంటు ఈ దేశంలో 543 మరి ఇప్పుడు 543 మంది ఇలా మీరు 250 అబోవ్ ఉన్నారు. అవునా? మరి ఎంతమంది ఉన్నారు? బీసీలు, ఓబీసీలు మొత్తం తిప్పి కొడితే 40 మంది లేరు. మ్యాజిక్ ఫిగర్ ఉండాలి. 272 ఉన్నారు. మీరు 42 మంది ఉన్నారు. 42 నుండి 52 మంది ఉన్నారు. అది కూడా ఏంటి, వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ పార్టీ ఏం మాట్లాడితే ఏం మాట్లాడమంటే అది మాట్లాడతారు. పార్టీని ప్రమోట్ చేయండి. నేనేమంటానంటే ఒక 100 మంది ఎంపీలను తయారు చేయండి మొత్తం దేశమంతా, లేదంటే అట్లీస్ట్ దక్షిణాది రాష్ట్రాలలో
ఈ దక్షిణాది రాష్ట్రాలలో ఒక 70 మందిని టార్గెట్ చేద్దాం బీసీ ఎంపీగా. ఏం అసాధ్యమే? ఏమన్నా సాధ్యమవుతుంది? ఏదైనా సాధ్యం కాదు ప్రపంచంలో, ప్రతిదీ సాధ్యమే. కనీసం మన ఎక్స్పెరిమెంట్ చేద్దాం పట్టండి, మన సమాజం కోసం మన ఎక్స్పెరిమెంట్ చేద్దాం పట్టండి, మన వర్గాలని నా చైతన్య వైపు తీసుకుపోతాం పట్టండి. ఏం 70 మంది ఎంపీలుగా ఇప్పుడు మనం ఒక 70 మంది 130 మందిని పోటీలో పెడితే దాంట్లో కనీసం ఒక 30 మంది గెలిచిన ఎంత పెద్ద స్ట్రెంత్. బీసీలు 30 మంది ఎంపీలు గెలిస్తే దక్షిణాది నుండి పోయి మన వాయిస్ నిలబెడితే ఎంత గొప్ప శక్తి వస్తుంది. ఆ దిశగా అడుగులు ఇద్దాం. ఇప్పుడు నువ్వు యువకునివే అంటే నేను 53 సంవత్సరాలు, కాబట్టి మనం కలిసి ఒక 20 ఏళ్ళు కొట్లాడితే సాధ్యం కాదంట. ఖచ్చితంగా చేద్దాం, ఆ దిశగా ఆలోచన చేద్దాం, ఆ దిశగా మనం ముందుకెళ్దాం. ఏది అసాధ్యం కాదు, ప్రపంచంలో ప్రతిదీ సాధ్యమే. కాకపోతే కాంశీరాము ఒక ఉద్యోగిగా బయలుదేరాడు. అంత పెద్ద 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి ఆయన సాధ్యంగా అయింది ముఖ్యమంత్రి తీసుకురాగలిగేది. ఆఫ్టర్ 4 కోట్ల జనాభా ఉన్న ఈ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రి చేయలేము. కాబట్టి ఏదైనా సాధ్యమే, బట్ కార్యాచరణ ఇంపార్టెంట్, ఐక్యత ఇంపార్టెంట్. ఇప్పుడు అహంకారము, నేను గొప్ప నువ్వే గొప్ప, లేకపోతే ఈయన ఉండద్దు స్టేజ్ మీద, ఈయన ఉండద్దు, ఇవి పక్కన పడేది. దయచేసి మనం ఎక్కడైతే పదవులు హిడెన్ ఎజెండా ఏది లేకుండానే ఇవాళ పదవులు అన్నీ వదులుకొని ఆ రోజు త్యాగం చేసినాం. ఎందుకంటే మన సిద్ధాంతం కోసం, ఈరోజు కూడా సిద్ధాంతం కోసమే. బీసీలు 52% ఉన్న వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి రాకుండా ఎస్సీలకు రావాలి. 22% ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎవరికి రావాలి? ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ రూల్ చేయాలి. కాబట్టి నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నా, 52% ఉన్న వాళ్ళు ముందు ఫస్ట్ 5 సంవత్సరాలు ఉంటుంది మన పదవి కాలం. ముందుగా బీసీలు 1 సంవత్సరం, 2వ సంవత్సరం ఎస్సీలు, తర్వాత ఎస్టీలు, తర్వాత మైనార్టీలు, తర్వాత మహిళ. ఇట్లా 5 విభాగాలుగా 5 వర్గాలు ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తే 50 ఏళ్లలో ఎవరైతే ఏ వర్గాలకైతే అవకాశం రాలేదో 5 ఏళ్లలో మనం అవకాశం ఇవ్వచ్చు. సో మన ఎజెండా ఒకటైనప్పుడు, అంటే మన కామన్ ఎజెండా ఒకటైనప్పుడు, మన పాలసీ ఒకటైనప్పుడు, పదవులు అనేటివి మనం ఒక్కొక్కరికి షేర్ చేసుకోవడం వల్ల ప్రజాస్వామ్యంలో వీరికి అవకాశం రాని కులాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే శాస్త్రీయమైన పద్ధతిలో ఈ రకంగా 5 ఏళ్లలో మనం రొటేషన్లో మొదటగా ఫస్ట్ బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను మొదటి నుండి చెప్పుకుంటాను. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి బీజేపీ ఎజెండా అని చెప్పేసి కొంతమంది విమర్శించారు. కానీ బీజేపీ ఎజెండా ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? బీజేపీ మొన్న ఎలక్షన్ ముందు వాళ్ళు ప్రకటించారు. కానీ నేను ఎప్పుడు ప్రకటించిన బీసీ ముఖ్యమంత్రి? 2 years బిఫోర్ నేను ప్రకటించిన. నేను ఇప్పుడు రిజైన్ చేసి 1 year అయింది. 2 years బిఫోర్ నేను బీసీ ముఖ్యమంత్రి ఎజెండా స్టార్ట్ చేసుకున్నా. అయితే అంటే బీజేపీకి అప్పటికి అసలు ఊసు కూడా లేదు, బీజేపీ ఆ ఎజెండాలోనే లేదు. కాబట్టి బీజేపీ ఎజెండాను నేను చేయబోయడం కాదు, నా ఎజెండాను బీజేపీకి వస్తుంది. ఎందుకు బీజేపీ అంటే అనివార్యంగా బీజేపీకి కూడా బీసీ ముఖ్యమంత్రి అంటే ఇవాళ కొన్ని సీట్లు పెరుగుతాయి అనుకున్నారు. కాబట్టి వాళ్ళ ఎజెండా తీసుకుంటారు, కరెక్ట్ ఎజెండా తీసుకుంటారు, కానీ అమలు చేయలేవు. పైగా మొన్న వాళ్ళు బీజేఎల్పీ లీడర్కి ఎవరు పెట్టారు? మళ్ళీ ఎవరింటిని తీసుకొచ్చి పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇదే తప్పు చేసిండు. నేను బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి 2019లో ఆ చంద్రబాబు నాయుడు చేయలేదు. కృష్ణ గారిని బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, టీడీపీ లీడర్గా రేవంత్ రెడ్డిని చేసింది. అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ పార్టీలు, పాలక పార్టీలు ఎట్లా ఉంటాయంటే బీసీలను వాడుకొని వదిలేస్తాయి అంతే. వాళ్ళని ఒక పావులుగా వాడుకుంటాయి. అట్లా పావులుగా వాడుకోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళను బీసీలను స్వశక్తిగా ఇవాళ ఒక మాదిరిగా ఉండి, ఎట్లయితే కాళేశ్వరం గారు, ఎట్లయితే అంబేద్కర్ ఇవాళ బీసీల కోసం తన కృషిని చేశారో, నా వంతుగా చిన్న కృషి అయినా సరే నేను పెద్ద త్యాగం చేసిన చెప్పుకోవట్లేదు. కానీ ఓ ఉద్యోగం నాకేంటంటే నాకు నా బతుకుదేరే ఉద్యోగం. ఆ ఉద్యోగం కూడా ఇవాళ బీసీ సమాజాన్ని చైతన్యం చేయడానికి త్యాగం చేసేసి నేను రాజకీయాలకు వెళ్ళాలి. నేను రేపు పొలిటికల్ పార్టీ పెట్టిన దక్షిణాదిలో కూడా నా ఎజెండా ఇదే. ఎందుకు చెప్తున్నా మాట అంటే 1920లోనే మన దక్షిణాదిలో ఇవాళ పెరియార్ నాయకత్వంలో జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీసీ ఇవాళ బీసీలు మంగళి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుండి ఇప్పటి వరకు కూడా ఇవాళ మీకు తమిళనాడులో ఒక మంగళ కమ్యూనిటీ వారసత్వంగా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. అదే ఒక పక్కకు దాని పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి కాలేదు. దానికి కొంచెం అనుకొని ఉన్న తెలంగాణలో కాలేదు, మళ్ళీ కర్ణాటకలో అయ్యారు. అంటే
దాని ప్రభావం పెరియార్ ప్రభావం కర్ణాటక మీద కొంత పడింది, కేరళ మీద కూడా. కేరళ మీద కొంత పడింది. మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పడలేదు? ఎందుకు పడలేదంటే ఆ పెరియార్ ఉద్యమాన్ని సీరియస్గా తీసుకుపెట్టలు లేరు ఈ తెలుగు రాష్ట్రాలలో. కాబట్టి ఈ పెరియార్ ఏదైతే కోరుకున్నాడో ఆ కోరుకున్న బీసీ సమాజాన్ని మొదటిగా ముఖ్యమంత్రి చేసే లక్ష్యము 95లో కదా మాయావతి ముఖ్యమంత్రి అయింది. కాంశీరామ్ గారు 84లో కదా పార్టీ పెట్టింది. కానీ మనం 1920లోనే అధికారంలోకి వచ్చినాం కదా ఇక్కడ. అంటే దక్షిణాదిలోనే ఇలా పూలే పుట్టాడు, అంబేద్కర్ పుట్టాడు, పెరియార్ పుట్టాడు, దక్షిణాదిలో నారాయణ గురు పుట్టాడు, దక్షిణాదిలో అయోధ్యదాస్ పుట్టాడు. సో ఈ మహనీయులంతా కూడా దక్షిణాదిలో పుట్టిండ్రు. మనం ఎప్పుడో 1920లోనే అయితే 75 ఏళ్ళ తర్వాత మాయావతి ముఖ్యమంత్రి అయింది ఇక్కడ ఉత్తరాదిలో. సో మనం ఇవాళ ఉత్తరాది చూస్తున్నాం, అసలు దక్షిణాది స్ఫూర్తిని తీసుకోవట్లేదు అంటున్నాను నేను. కాబట్టి ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, దక్షిణాది స్ఫూర్తితో బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని పెరియార్ స్ఫూర్తిని తీసుకొని ఇవాళ నేను అన్నాను. దానికి కట్టుబడి నేను రాజీనామా చేశాను. ఇవాళ నేను మళ్ళీ ఇవాళ 2029లోనైనా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేపియడమే నా లక్ష్యం. దీనికి ప్రణాళిక సిద్ధమైందా? దీనికి ప్రణాళిక సిద్ధమైంది. దీన్ని పొలిటికల్ పార్టీ కూడా రిజిస్ట్రేషన్ త్వరలోనే కాబోతున్నది. అది దక్షిణాది రాష్ట్రం మొత్తంలో. కాకపోతే తెలంగాణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీసీని ముఖ్యమంత్రి చేసే ఒక లక్ష్యంతో కార్యాచరణ మొదలుపెట్టబోతున్నాం. దీనికి సంబంధించి కూడా ఇవాళ నాకు తెలిసి 1 వీక్లోనే రాజకీయ పార్టీకి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఒకసారి ఉద్యోగం వదిలేసిన తర్వాత రాజకీయాలే ఇప్పుడు నేను ఇందులో ఉంటే వైస్ ఛాన్సలర్ అయ్యేటండి, ఇందులో ఉంటే నేను ఇంకో ఏదో పదవులలో వచ్చేది ప్రభుత్వ పరంగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్. కాంగ్రెస్తో ఉంటే మీకు పబ్లిక్ సర్వీస్ కూడా వచ్చేది. సో కాబట్టి నేను ఇవాళ అన్ని వదులుకున్నా. దీనికి హిడెన్ ఎజెండా ఒకటే ఎజెండా బీసీ ముఖ్యమంత్రి చేయడం హిడెన్ ఎజెండా. అయితే సార్ ఇక్కడ ఒకటి ఏంటంటే విషయం, ఇప్పుడు దేశంలో ఉండే పార్టీలు అన్నీ కూడా ఓబీసీల మీదనే పడ్డాయి. అన్నిటికి మించి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన రాడికల్ స్టేట్మెంట్ స్వాతంత్రం వచ్చిన నేటి వరకు ఎవరు ఇయ్యదు. సరే అప్పుడు ఎవరైనా ఇచ్చుంటే అంబేద్కర్ గారు కానీ, పోతే మన ఆ రోజుల్లో ఆర్ఎల్ చంద్రాపురి గారు అని చెప్పేసి జగజీవన్ రామ్ గారు ఉండేది బీసీల గురించి మాట్లాడుండొచ్చు. కానీ ఇంత వైరల్ కాదు. రాహుల్ గాంధీ గారు ఎంత వైరల్గా మాట్లాడుతున్నారంటే అంత రాడికల్గా మాట్లాడుతున్నారు, డెమోక్రటిక్. నరేంద్ర మోడీ గారు నేనే బీసీ, మా రాష్ట్రపతి ఎస్టీ, అంతే కదా. బీజేపీ ఏమో ప్రముఖమైన స్థానాన్ని ఒక బీసీకి, ఒక ఎస్టీకి, అంతకుముందు ఒక ఎస్సీకి, అంతకుముందు ఒక మైనార్టీకి ఇచ్చింది. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇంత పెద్ద పార్టీలు కూడా ఈరోజు బీసీలు అనే మాట మాట్లాడుతున్నాయి కదా. అంటే ఈ రెండు పార్టీలు కూడా బీసీలను సాధికారత దిశగా తీసుకోవట్లేదు. ఈ రెండు పార్టీలు కూడా బీసీలను వాడుకుంటున్నాయి. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఇవాళ కులగణన చేస్తాం దేశవ్యాప్తంగా అని చెప్పేసి ఈ నినాదం మీద ఇచ్చాడు. అది కొత్త నినాదం అసలే కాదు. రిషోళ్ళు 1931లోనే అంతకంటే ముందే ఇచ్చారు. 1881లో మొట్టమొదటిసారిగా కులగణన ఈ దేశంలో జరగాలని చెప్పేసి కొట్లాడింది మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత కులగణన కొట్లాడాలని చెప్పింది అంబేద్కర్, తర్వాత మళ్ళీ కాంశీరామ్. వీళ్ళ ముగ్గురి పోరాట ఫలితంగానే కులగణన అనేది ఒక చర్చ ఈ దేశంలో కొనసాగింది. రిజర్వేషన్ల చర్చ ఈ దేశంలో కొనసాగింది. ఇవాళ రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటాయి. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో అసలు రిజర్వేషన్ల మీద ఒక పర్మనెంట్ చట్టం చేస్తాడు. ఏ ఒక్కరోజైనా ఆయన 10 ఏళ్ల ప్రభుత్వంలో ఈ అంశాన్ని లేవనెత్తిండా? ఎందుకు లేవనెత్తలేదు? నిజంగానే రాహుల్ గాంధీ రెవల్యూషనరీ అయితే, నిజంగానే రాహుల్ గాంధీ కనుక ఒక పెద్ద అంటే రిజర్వేషన్ పాటు అంత చిత్తశుద్ధ లీడర్ అయితే తన ప్రభుత్వము మొత్తం ఈ భారతదేశంలో 50 ఏళ్ళు పరిపాలన చేసింది. మరి రిజర్వేషన్ల మీద ఎన్నడూ ఒక చర్చ, బలమైన చర్చ ఎందుకు చేయలేదు? ఈవెన్ నేను ఒకటి అడుగుతున్నా ఈ సందర్భంగా నరేంద్ర గారు, ఇవాళ బీసీలను షెడ్యూల్ కులాలన్నాం, కానీ బీసీలను బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నాడు. ఇవాళ రాజ్యాంగం రచన జరిగేటప్పుడు కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని లేదు, బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. ఇది ఇప్పటి వరకు కూడా బీసీలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళని కులాలుగా చూడకుండా వాళ్ళని వర్గంగా చూడడం. కారణం ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడము ఈ బ్రాహ్మణులకు ఇష్టం లేదు. ముఖ్యంగా అది బీజేపీ కాంగ్రెస్ బ్రాహ్మణులు కావచ్చు, అది బీజేపీ బ్రాహ్మణులు కావచ్చు, కమ్యూనిస్టు బ్రాహ్మణులు కావచ్చు, వీళ్ళంతా కూడా దేశంలో కీలకమైన పొజిషన్లో ఉన్నది. దేశాన్ని పరిపాలించింది బ్రాహ్మణులే. కాబట్టి వీళ్ళకి ఎవరికి బీసీలను ముఖ్యమంత్రి చేయడం, ప్రధానమంత్రి చేయడం, ఈవెన్ నరేంద్ర మోడీ కూడా బలవంతంగా ప్రధానమంత్రి చేసి ఎందుకు చేసిందంటే ఆర్ఎస్ఎస్ ఎజెండాను, బ్రాహ్మణుల ఎజెండాను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు కాబట్టి, బీసీ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆయనను పదవిలో ఉంచారు. లేకపోతే ఆయన ఉండేటోడు కాదు. ఇవాళ వీళ్ళకెవరికి కూడా బీసీలను
కీలకంగా రెవల్యూషనరీ స్టెప్ తీసుకొని చేసే పరిస్థితి లేదు. ఈవెన్ రాహుల్ గాంధీ గారికి కూడా చిత్తశుద్ధి ఉంటుంది. నేను ఇప్పటికి కూడా చెప్పచ్చు, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే దాన్ని మొదటగా ఆయా రాష్ట్రాలలో ఏ కులగణన చేస్తారో వాళ్ళ రాష్ట్రాలు అయితే అధికారం ఉన్నారో చట్టం చేయమని ఫస్ట్ కులగణన అసెంబ్లీ తీర్మానం చేసి ఒక చట్టం చేయమని. పార్లమెంట్లో అధికారంలో రేపు వస్తూ ఉంటుంది కదా, రాగానే ఇమీడియట్లీ చట్టం చేయమని. మేము కులగణన చేసిన తర్వాత దాన్ని చట్టరూపం చేయాలి. ఊరికే తీర్మానం కాదు, అసెంబ్లీ తీర్మానాలు బోల్డని జరిగినాయి. ఆ చట్టం లేకపోతే రేపు కోర్టులో ఎట్లా ప్రశ్నిస్తాము? కాబట్టి చట్టం అనేది కులగణన చేసిన తర్వాత దాని చట్టరూపంలో తీసుకురావాలి. అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఒక చట్టరూపంలో తీసుకురావాలి. అప్పుడు లీగల్ శాంక్టిటీ వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఇంతవరకు చట్టం అంటాడు అంటలేడు. ఇంకేమంటుండు? నిన్నగాక మొన్న ఏమంటుండ అంటే 42% రిజర్వేషన్ లోకల్ బాడీలు కావాలని అడిగితే ఇవాళ కులగణన చేయడానికి టైం లేదు కాబట్టి ఇవాళ వచ్చి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బట్టి అంటుండ్రు. పార్లమెంట్ ఓట్లలో మీకు జనాభా ఎట్లా ప్రాతిపదిక అవుతుంది? పార్లమెంట్లో 50% లోపే ఓట్లు వేస్తున్నారు కదా, దాంట్లో నువ్వు ఎట్లా తీస్తావు లెక్కలు? ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ సకల జిల్లా సర్వే చేసిండు కదా, ఆ రిపోర్ట్ ఉన్నది కదా ఆయన దగ్గర, ప్రభుత్వం నీదే కదా, అది తీసుకొని దాన్ని అమలు చేయొచ్చు కదా. మనకి ఎందుకు చిత్తశుద్ధి లేదు? నువ్వు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఏమంటావు? పార్లమెంట్లో ఓట్లను బట్టి అంటే పార్లమెంట్లో ఓటు శాతమే 50% లోపు ఉంటుంది. దాంట్లో బీసీలది 30, మళ్ళీ గదే 32%కి వస్తుంది, గదే 27% వరకే పరిమితం అవుతుంది. అదే కుట్ర కదా. నేనేమంటున్నానంటే స్థానిక సంస్థల్లో 18 పంచాయతీరాజ్. అదే నేనేమంటానంటే అసలు 42 ఏందండి? కేసీఆర్ దగ్గర సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా ఇవాళ 52% ఉన్నారు. నువ్వు 58% పెట్టి లోకల్ వాడినా నీ బాబు జాగరే మరి రాజ్యం ఏమన్నా నువ్వు ఎంపీ టికెట్లలో ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్లలో ఇవ్వలేదు వాళ్ళకు. నీరు ఎట్లకి ఇచ్చుకున్నావు? మంత్రి పదవులు ఎట్లకి ఇచ్చుకున్నావు? కార్పొరేషన్ పదవులలో ఎట్లకి ఇచ్చుకున్నావు? మరి ఎట్లా నమ్మాలి? ఇప్పుడు చెప్పండి, రేవంత్ రెడ్డిని ఎట్లా నమ్మాలి? రాహుల్ గాంధీని ఎట్లా నమ్మాలి? కాబట్టి రాహుల్ గాంధీ అయినా రేవంత్ రెడ్డి అయినా వీళ్ళు రెవల్యూషనరీ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే వీళ్ళు రాజకీయ అవసరాల కోసము, బీసీ ఓట్ బ్యాంక్ కోసము ఒక ఎత్తుగడ వేసిండ్రు. ఆ ఎత్తుగడ ఏంటంటే 50% సీలింగ్ ఎత్తేస్తాము, అట్లాగే రిజర్వేషన్లను పెంచుతాము అనే ఒక ఎత్తుగడ. అది మన ఓట్ బ్యాంకును సాధించడానికి, వాళ్ళు ఓట్ బ్యాంకును పెంచుకోవడానికి. మరి నిజంగానే ఆ బీసీల గురించి అంత తపన పడేవే. ఇవాళ పార్లమెంటరీ పార్టీ నాయకునిగా, ప్రతిపక్ష నాయకునిగా ఒక బీసీని పెట్టు ఎంపీగా గెలవలేదు దేశంలో ఎక్కడ? నీ పార్టీ నుండి గెలిచేది కదా. నీవు ఇక రాహుల్ గాంధీ ఎందుకు ఉండాలంటే నాకు అర్థం కాలేదు. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా బీసీ ఎందుకు ఖర్గే గారిని ఎందుకు పెట్టాలి? అంతకుముందు ఖర్గే గారు ఉన్నాడు కదా, ఖర్గే గారు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిండు. ఇప్పుడు బీసీలు ఎందుకు పెట్టచ్చు? ఎందుకు పెట్టద్దు అంటున్నా. ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిగిపోయి బీసీలు ఎందుకు చేయడంటున్నా. ఎందుకు చేయడంటే నువ్వు రెవల్యూషనరీ అన్నావు కూడా చెప్తున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ రెవల్యూషనరీ అన్నావు కదా నువ్వు. రాహుల్ గాంధీ రెవల్యూషన్ అంటే అదే ఆయన చేతిలో ఉంటుంది కదా. ఇలా మొత్తం లెజిస్లేటివ్ అంతా ఇక్కడ తెలంగాణలో ఆయన ఎవరు ముఖ్యమంత్రి అంటే వాళ్ళు ఉంటారు కదా. అయిపోయింది. రేవంత్ రెడ్డి ఆయనకు ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. బీసీని పెట్టి ఇప్పుడు నిజంగా రాహుల్ గాంధీ రెవల్యూషనరీ అయితే బీసీని ముఖ్యమంత్రి చేయండి. ఛాలెంజ్ ఇచ్చేస్తున్న రాహుల్ గాంధీకి నేను ఇప్పుడు. నిజంగా రేవంత్ రెడ్డి రెవల్యూషనరీ అయితే తను తప్పుకోమని నేను ఇప్పుడు 3 లక్షల ఉద్యోగం తప్పుకున్నా, స్వచ్ఛందంగా తప్పుకొని బీసీ కోసం నేను చేస్తున్నాను. నువ్వు తప్పుకోవా ఏమవుతుంది? పాలసీ మీదే కదా. 6 గ్యారెంటీలు అమలు చేయాలి. బీసీ వచ్చినా కదే చేయాలి, ఎస్సీ ఉన్నా కదే చేయాలి, రేవంత్ రెడ్డి ఉన్నా కదే చేయాలి. మన రెడ్డికి నువ్వు మళ్ళీ ఇంకోటి ఏమని తెలుసు, ఆయన నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యి అన్ని అర్హతలు వెంకటరెడ్డికే ఉన్నాయట. కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉన్నాడు కానీ ఒక బీసీ నాయకునికి ఉన్నాయని చెప్తుండా, ఒక ఎస్సీ నాయకునికి ఉన్నాయని చెప్తుండా. అట్లీస్ట్ డిప్యూటీ సీఎం నా తర్వాత ఈయనే బట్టి విక్రమార్కకు ఉన్నాయని చెప్తున్నాడా? చెప్తలేదు. మరి అంటే మళ్ళీ రెడ్డే పరిపాలన చేయాలి అంటే ఈయన 10 ఏళ్ళ కుర్చీలో ఉంటా అని చెప్పిండు. ఈయన అంటే ఈయన 10 ఏళ్ళ తర్వాత కూడా ఎవరు రావాలి? మళ్ళా వెంకటరెడ్డి రావాలి. ఇప్పుడు వెంకటరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటాడు. అంటే ఈయన 10 ఏళ్ళు ఉంటాను కానీ ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్తాడు, టీవీ ఛానల్లో చెప్తాడు నేనే 10 ఏళ్ళు కుర్చీకి పరిమితం అంటాడు. అన్న తర్వాత మళ్ళీ నా తర్వాత ఎవరు ఉంటారు? వెంకటరెడ్డి. సో అంటే ఏది అర్థం అంటే నీ రెడ్డిని మళ్ళీ ఈ తెలంగాణలో కూడా నీ రెడ్డి నాయకత్వాన్ని తీసుకొచ్చడానికి రెడీ అవుతున్నావు రేవంత్ రెడ్డి. మరి నువ్వు ఎట్లా రెవల్యూషనరీ రేవంత్ రెడ్డి? మరి రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ అంతా 10 ఏళ్ళు ఆయనకి కృషి అప్పు చెప్తారంటే నువ్వెట్లా కూర్చున్నావా? బీసీలు ఇంకెప్పుడు రావాలి, ఎస్సీలు ఎప్పుడు కావాలి, ఎస్టీలు ఎప్పుడు కావాలి, మైనార్టీలు ఎప్పుడు కావాలి తెలంగాణలో అని చెప్పేసి రాహుల్ గాంధీ సోయలేదా? రాహుల్ గాంధీ రెవల్యూషనరీ ఎప్పుడు అవుతాడంటే బీసీని ఇవాళ ముఖ్యమంత్రిగా చేసి
నిరూపించమని, మేము బీసీలకు కట్టుబడి ఉన్నామని చెప్పి నిరూపించమని. అప్పుడు రాహుల్ గాంధీ రెవల్యూషన్. ఇంకోటి కూడా అంట, రాహుల్ గాంధీ ఎప్పుడు రెవల్యూషన్ అవుతుందంటే 90% ప్రైవేటీకరణ అయింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు 10% ఉన్నాయి. నువ్వు రాహుల్ గాంధీ ఇదే చట్టంలో రేపు ఈ సీలింగ్ ఎత్తి రిజర్వేషన్ చట్టంలో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ లేవు. 90% ప్రైవేటీకరణ అయిపోయింది, ఉద్యోగాలు లేవు. 10% ప్రభుత్వ ఉద్యోగాలు గాడేచ్చుడు కాదు ఈ సమస్య. ఈ 90%లో కూడా నువ్వు రిజర్వేషన్లు పెట్టు. నేను ఎప్పుడు రాహుల్ గాంధీ రెవల్యూషన్ అని ఒప్పుకుంటా. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తీసుకురా, భూములు పంచు, పరిశ్రమలు అందరికీ సినిమా ఇండస్ట్రీలో అందరికీ అవకాశాలు, అలాగే కాంట్రాక్టర్లో అందరికీ అవకాశాలు, అలాగే ఉద్యోగాలలో, విద్యలో, అన్ని రంగాల్లో జనాభా దావాల్సిన పద్ధతిలో అవకాశాలు. అప్పుడు నేను రెవల్యూషనరీ అంటే రాహుల్ గాంధీ ఈ మొత్తం తెలంగాణలో ప్రక్షాళన చేసి రాహుల్ గాంధీ కూసుకొని ఇక్కడ ఇవన్నీ ఫస్ట్ ఇదే మోడల్ కావాలి, తెలంగాణ మోడల్ కావాలని చెప్పేసి ఒక మోడల్ తెలంగాణ నిర్మాణం చేయమని. ఇవన్నీ చేయరట, ఇవన్నీ చేయరు. అమలు అంటే బడ్జెట్ అమలు కానీ హామీలు చేసి అవి టెంపరీగా కేసీఆర్ గారు దళిత బంధు ఇచ్చినట్టు ఇచ్చి వీళ్ళు కూడా టెంపరీగా పథకాలు పెట్టి ఆ పథకాలు అమలు కాకుండా పెట్టేసి మధ్యలో ఆపేసి లేదంటే పథకాలు రద్దు చేసి ఇవాళ ఈ రకంగా రేపు ప్రభుత్వాలు పరిపాలన చేస్తే గతంలో కూడా పెన్షన్లు ఇచ్చారు. కేసీఆర్ పెన్షన్ ఇచ్చిండు అంటే కేసీఆర్ కొంచెం ఎక్కువ ఇచ్చిండు, రాజశేఖర రెడ్డి ఇచ్చిండు పెన్షన్, కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు పెన్షన్లు. సో ఇట్లాంటి పథకాలు అనేవి కార్పొరేషన్లు పెట్టి వాళ్ళు కూడా పథకాలు ఇచ్చారు. కాబట్టి ఈ పథకాలు అనేటివి పర్మనెంట్ సొల్యూషన్ అని నేను అనుకోను. పథకాలు అనేటివి అవసరమే, ఎప్పుడు అవసరమే, సాధికారత కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం, వాళ్ళని స్వయంగా ఉద్యోగులు తయారు చేయండి, వాళ్ళను ఒక ఇల్లు ఇవ్వండి, వాళ్ళకి మంచి ఉద్యోగం ఇవ్వండి, మంచి వైద్యం ఫ్రీగా ఇవ్వండి, మంచి స్కూలు మంచి కాలేజ్ ఫ్రీగా ఇవ్వండి. అంతేగాని ఉచిత పథకాల పేరు మీద సోమరిపోతులను చేసే ప్రోగ్రామే కాకుండా ఇవాళ ఆ పథకాలు ఏదో మీరు ఇంతే పిచ్చలు తీసుకున్నట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి నేను మీట నొక్కుతానా అంటే ఈ రేవంత్ రెడ్డి మీట నొక్కితే వీళ్ళు మీట నొక్కితే వాళ్ళు వచ్చే పైసలతో మేము పిచ్చగలం, మేము బతకాలా, మేము పనులు కడతలేమా. మా 93% ప్రజలు పనులు కడుతున్నాయి కదా, మీ ప్రభుత్వాల్లో లక్షల కోట్లు వచ్చేది. మా వాళ్ళు తాగుతున్నాయి కదా ఇవాళ లిక్కర్ ట్యాక్స్ కట్టేది. మా వాళ్ళు తింటేనే హోటళ్ళలో తింటేనే కదా ట్యాక్స్లు కట్టేది. మా ట్యాక్స్లతో ఏదో మీ పుణ్యానికి ఇచ్చినట్టుగా ఇవాళ మీరేదో మేరు బారి చేసినట్టుగా చేసలేదండి. నాకు అర్థం కాలే. అది రెవల్యూషనరీ ఎట్లయితుంది? నీ ఇంట్లోకి వెళ్ళి చేసుకొచ్చి ఇస్తానవా ఏమన్నా, లేదండి భూమి అమ్మి ఇస్తానవా? సో కాబట్టి నేనేమంటానంటే ప్రజల సొమ్మును ప్రజలకు సరిగా పంచకుండా దోపిడీ మీరు చేస్తున్నారు, లక్షల కోట్లు మింగుతున్నారు, మా సొమ్మును మింగుతున్నారు మీరు. కాబట్టి మీరు రెవల్యూషనరీ కానే కాదు నా దృష్టిలో. కాబట్టి రెవల్యూషనరీ ఎవరు? త్యాగాలు చేసేవాళ్ళు రెవల్యూషనరీ. బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం చేశాడు, రెవల్యూషనరీ మారాడు. కాన్షీరామ్ త్యాగం చేశాడు, రెవల్యూషనరీ. మహాత్మా జ్యోతిరావు పూలే మొత్తం పిల్లలు కాకుండా భార్య వాళ్ళ కొడుకు చచ్చిపోతే కూడా అంటే అడాప్టెడ్ కొడుకు చచ్చిపోతే కూడా ఇలా మొత్తం సేవ చేసుకుంటా ప్రజలకు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు త్యాగపరుచులు అవుతారు, వాళ్ళు రెవల్యూషనరీ అవుతారు. వీళ్ళెందుకైతే దోపిడీదారు, ఆధిపత్య కులాలు రెవల్యూషనరీ ఎట్లయితే దోపిడీదారులు ఎట్లా రెవల్యూషనరీ అవుతారు? అది నాకు వస్తుంది. ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం, మాదిగల వర్గీకరణ ఉద్యమం చాలా పీక్ స్టేజ్లో ఉంది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మన పరేడ్ గ్రౌండ్స్కి వచ్చి ఒక హామీ ఇవ్వడం, మీతో నేను అండగా ఉన్నానని చెప్పడం. అయితే కొంతమంది మాదిగ ఉద్యమకారులు నాకు కలిసినప్పుడు అన్న విషయం ఏంటంటే ఈయన మా పెద్ద మనిషి, ఈయన ఇది తీసుకోకుండా అది తీసుకున్నాడు అని కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది నా ముందు. మరి ఇప్పుడు మీరు దానికి ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను సార్, ఈ సందర్భంగా వర్గీకరణ సమస్య అది కుల సమస్య కంటే ప్రాంతీయ సమస్య అని నేను 2001లోనే వ్యాసాలు రాశాను. కుల సమస్య కంటే ప్రాంతీయ సమస్య అని చెప్పి నేను ఎందుకన్నా మాట అంటే మాదిగలు ఆంధ్రలో ఒక రకంగా ఉంటారు, తెలంగాణలో ఒక రకంగా ఉంటారు, రాయలసీమలో ఒక రకంగా ఉంటారు, జనాభా పరంగా ఒక రకంగా ఉంటారు, అవకాశాల పరంగా ఒక రకంగా. అక్కడ బ్రిటిష్ ఎడ్యుకేషన్, ఇక్కడ ఉర్దూ ఎడ్యుకేషన్. సో ఇక్కడ బ్యాక్వర్డ్ మొత్తం మాలలు కూడా ఐఏఎస్లు కావాలి, మాదిగలు కూడా ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి తెలంగాణలో. అక్కడ మాదిగలు అయినరు, మాలలు అయినరు, కాకపోతే ఆంధ్రాలో వాళ్ళు ఎక్కువ అయినారు. మనకంటే ఒక 100 ఏళ్ళ ముందు అడ్వాన్స్గా వాళ్ళు బ్రిటిష్ ఎడ్యుకేషన్లో వాళ్ళు క్రైస్తవులుగా మారినరు, వాళ్ళు చర్చిలకు పోయినరు, వాళ్ళకి పాస్టర్లు అయినరు, వాళ్ళు ఐఏఎస్లు అయినరు, ఐపీఎస్లు అయినరు. వాళ్ళకి రాజకీయ అవకాశాలు కాంగ్రెస్ ఎక్కువ ఇచ్చింది, వాళ్ళకి మాదిగలో తక్కువ ఇచ్చింది. లొల్లి అక్కడ స్టార్ట్ అయింది. సో ఈ రాజకీయ అవకాశాలను కాస్త విద్యా ఉద్యోగ రంగాల వైపు మళ్ళీ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆంధ్రలో. తెలంగాణలో అసలు సమస్య కానే కాదు, ఎందుకంటే ఇక్కడ ఐఏఎస్ లేడు, ఐపీఎస్ లేడు. ఒక్క కాకా ఫ్యామిలీ తప్ప మాలల్లో ఎవరో మాలల్లో డెవలప్ అయిన ఉన్నారు చెప్పండి. ఒక్క కాకా ఫ్యామిలీ ఏంటంటే
ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయింది కాబట్టి సంపాదించింది కాబట్టి ఆ ఫ్యామిలీ డెవలప్ అయింది. కానీ మిగతా వాళ్ళు మాలు ఎవరున్నారు అక్కడ డెవలప్ అయిన వాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ వర్గీకరణ సమస్య ఇక్కడ కాదు, అక్కడిది. అందుకే అక్కడ పుట్టింది అది. పుట్టింది అక్కడ అది ఏపీకి పరిమితం. ఈది మూడులో పుట్టింది అది, ఇక్కడ పుట్టలేదు వర్గీకరణ. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేది. అంటే కృష్ణ మన మీ వరంగల్ అయినా సరే ఆయన మీద నక్సలైట్లు దాడి చేస్తే ఆయన షెల్టర్ కోసము శివసాగర్ అక్కడ ఉంటే అక్కడికి పోయి ఆ నక్సలైట్ల దాడి నుండి తప్పించుకోవడానికి పోయి అక్కడ శివసాగర్ ఇచ్చిన సలహా మేరకు మార్గదండ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ బాధితులు అసంతృప్తి ఉంది కాబట్టి. అది ఇక్కడ ఉద్యమం కాదు. అయితే దానికి పరిష్కారం కూడా నేను ఇప్పుడు మందకృష్ణ డిమాండ్ చేస్తున్నట్టుగా 341లో లేదు, ఇప్పటికీ లేదంటున్నాను. ఈ రోజు వరకు కూడా ఈవెన్ ఈ మన ఏంటి నరేంద్ర మోడీ గారు ఆయన 3వసారి ప్రధానమంత్రి అయింది కదా, ఆయన వల్ల కూడా 341 సవరించారు. ఆయన హామీ ఇచ్చింది కదా, ఇంత హామీ ఇచ్చినా ఆయన వల్ల కాదంటున్నారు. అంతేనా? చెప్తున్నా చాలా అంటే ప్రధానమంత్రి అయినా సరే ఆయన చేయలేడు అంటున్నారు. ఎట్లా చేయలేడని చెప్తున్నా. బట్ ఎట్లా చేయాలంటే ఆయన గతంలో 303 ఎంపీలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని 240. అంటే తగ్గినాయి పెరిగినాయి. 303 ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాను, పార్లమెంట్లో బిల్లు పెట్టలేకపోయాను. 240 ఎట్లా చేస్తావు? నేనేమంటానంటే ఇప్పుడు 108 మంది ఎస్సీ ఎంపీలు ఉంటారు, అలా 100 మంది వర్గీకరణకు వ్యతిరేకం. ఏ పార్టీ అధికారంలో కన్నా అది బీజేపీ రాని కాంగ్రెస్ రాని 108 మంది ఎస్సీ ఎంపీలు అయితే ఉంటారు, రిజర్వ్లలో ఉంటారు కదా. దాంట్లో 100 మంది నీకు వర్గీకరణకు వ్యతిరేకమైన బీజేపీలో ఉన్న బీజేపీ అనుబంధమైన వాళ్ళు కానీ కాంగ్రెస్ అనుబంధమైన ఎస్సీ ఎంపీలు కానీ వ్యతిరేకించినప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ అయినట్లు బిల్లు పెడుతుంది, బీజేపీ అయినట్లు బిల్లు పెడుతుంది. సో బిల్లు పెట్టడానికి స్కోప్ లేదు. ఎందుకు లేదంటున్నాను అంటే 100 మంది వ్యతిరేకము, దక్షిణాదిలో ఉన్న మాదిగలు 8 మంది దానికి అనుకూలం అంతే తప్ప ఉత్తరాదిలో ఉన్న మాదిగలు చమార్లు వ్యతిరేకమే, దానికి మహర్లు వ్యతిరేకమే. బీజేపీ పార్టీ విప్ జారీ చేసి పార్లమెంట్ని ప్రవేశపెడితే వీళ్ళు ఏరట వాళ్ళు వేసినా, నేను అక్కడ కూడా చెప్పాల్సుకున్నాను, వేసినా 2/3 మెజార్టీ లోకసభలో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి, తర్వాత స్పెషల్ మెజార్టీ ఉండాలి. అంటే 50 రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేయాలి. ఆ 50% అంటే 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం. 15 అసెంబ్లీ అసలు చంద్రబాబు నాయుడు నేను పెద్ద మాదిగని చెప్పి వాడు అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో వాడే చేయలేదు అసెంబ్లీ తీర్మానం. ఒక తెలంగాణలో జరిగింది, ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. పక్కకున్న ఏపీలోనే అసెంబ్లీ తీర్మానం జరగకపోతే గతంలో చంద్రబాబు గారు నేనేమంటాను, అదే చంద్రబాబు గారు ఇవాళ నేను పెద్ద మాదిగనని చెప్పి ఆయన వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చేసేవారు. ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయలేదంటే అక్కడ మాలలు ఎక్కువ కాబట్టి భయపడి అసెంబ్లీ తీర్మానం చేయలేదు. అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇప్పటివరకు అసెంబ్లీ తీర్మానం జరిగింది వర్గీకరణ అనుకూలంగా. మరి మిగతా 14 రాష్ట్రాలు ఎప్పుడు కావాలి అసెంబ్లీ తీర్మానం? రాజ్యసభలో లోకసభలో 2/3 మెజార్టీ విప్ జారీ చేస్తాడు, అసెంబ్లీ తీర్మానం కూడా విప్ జారీ చేస్తారా? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ అధికారం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ అది అసాధ్యమని ఎందుకంటున్నానంటే ఈ రాజ్యసభ లోకసభలో ఈ సమస్య ఉంటే అసెంబ్లీ తీర్మానాల్లో ఆ సమస్య ఉంది కాబట్టి 341 సవరించాలంటే ఈ ప్రాసెస్ ఉంది కాబట్టి రాజ్యాంగపరమైన చిక్కు ఉంది కాబట్టి దానికి బదులు 371D అనేది ఒక ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఉంది. అది ఏంటిదంటే 3 ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు జోనల్ సిస్టంలో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ అమలైనవి. దాన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అది ఉంది ఇప్పటికీ 371D. ఆ ఆర్టికల్ని సవరిస్తే దానికి 2/3 మెజార్టీ అక్కర్లేదు, లోకసభతో పని లేదు, రాజ్యసభతో పని లేదు, స్పెషల్ మెజార్టీతో అసలే పని లేదు. క్యాబినెట్ కూర్చోవాలి, కేంద్ర క్యాబినెట్ కూర్చోవాలి, ఈ 371Dలో మేము వర్గీకరణ సమస్య పెడుతున్నామని చెప్పేసి పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలి. బస్ అయిపోతుంది, సింపుల్. అది 3 గంటల పని. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి 341 సవరించమని చెప్పి అసాధ్యమైన విషయాన్ని ఇలా ముంగటేసుకొని కూర్చొని తన రాజకీయ ప్రయోజనాలకు, తన వ్యక్తిగత ప్రయోజనాలకు మాదిగ జాతిని అంతా తాకట్టు పెట్టి ఇవాళ మందకృష్ణ మాదిగ గారు ఆడుతున్న నాటకంలో ఇవాళ బలి అవుతున్నది ఎవరంటే పేద మాదిగలు, చదువుకున్న మాదిగలు, 3 తరాలుగా నష్టపోతున్న కార్యక్రమం. ఒకవేళ ఆయన వర్గీకరణ చంద్రబాబు గారు చేసిన ఆ 4 ఏళ్లలో ఒక 10,000 మంది 7,000 నుండి 10,000 లాభం పొందొచ్చు. కానీ మరి ఇంకా మిగతా 20 ఏళ్లలో ఎంత నష్టం జరిగింది? ఒక 25 ఏళ్లలో ఎంత నష్టం జరిగింది? కాబట్టి 25 ఏళ్లలో తీవ్రమైన నష్టము మాదిగలకు జరిగిందంటే కారణం మందకృష్ణ గారు. కాబట్టి ఇప్పటికైనా మందకృష్ణ గారు
ఈ మోడీ గారు వచ్చినా సరే ఏం చేయలేరు. కాకపోతే సుప్రీంకోర్టులో ఇవాళ కేసు ఉంది, మందకృష్ణ గారు పెట్టిన కేసు కాదు, అది పంజాబ్ వాళ్ళు పెట్టిన కేసు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు, మాదిగదండరావు అంటే కృష్ణమాదితో సంబంధం లేదు వాళ్ళకి, వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి ఇవాళ ఆ కేసు నడిపిస్తున్నారు. ఆ కేసు ఒకవేళ అనుకూలంగా మన చర్చ, నేను కూడా సుప్రీంకోర్టు కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. సో దాంట్లో మనకు అనుకూలంగా వస్తే దాన్ని మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేయాల్సింది. మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేయాలని ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా నాకు జరగాలి. ఇంతకు వర్గీకరణ ఉద్యమం తీరం చేరుద్దా? 341 ప్రకారం తీరం చేరదు, 371D ప్రకారమే తీరం చేరుతుంది. ప్రాంతీయ వర్గీకరణే చేరుతుంది, జాతీయ వర్గీకరణ చేరదు. అందుకే నేను మొదటి నుండి చెప్తున్నా, ఇది కుల సమస్య, ఇది ఓన్లీ ఆంధ్ర తెలంగాణ మాదిగల సమస్య, మాల మాదిగల సమస్య, ఇది దేశ సమస్య కాదు. కాబట్టి దేశ సమస్యకు ముడిపెట్టకండి, ఇది పరిష్కారం కాదని చెప్తున్నా. 2001 నుంచి చెప్తున్నా. ఈరోజు వరకు కూడా ఆయన వినట్లేదు. ఇలా మోడీ గారు కూడా చెయ్యలేరు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలను. మీరు చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఎన్నో సందర్భాల్లో కృష్ణమాదిగ గారు సీరియస్ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా మీరు క్రిటిసైజ్ చేశారు. ఆ తర్వాత విశారదం గారు వచ్చారు, ఆయన ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ పెట్టి బీసీల కోసం నేను పనిచేస్తున్నాను చెప్తున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకొని సరే ఆయన ప్రయత్నం చేసిండు, తనతో కాక మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ నాయకులను ఉద్దేశించి రేపు బీసీలు మిమ్మల్ని అదే విధంగా చూస్తారా, లేకపోతే మీరు ఎట్లా సమీకరిస్తారు అనే దాంట్లో పాయింట్. అంటే నేను ఎవరిని ఏదైతే వ్యవస్థాపరంగా చేసిన తప్పులు మాత్రమే నేను ప్రశ్నిస్తాను. మందకృష్ణ గారు అంటే నాకు అభిమానం. ఎందుకు అభిమానం అంటే మాది కానీ సగర్వంగా శర్మను రెడ్డి చెప్పుకున్నట్టుగా చెప్పుకునే స్థాయికి ఉద్యమాన్ని తీసుకురాగలిగింది. ఆ వర్గీకరణ, ఆ 4 ఏళ్ళ వర్గీకరణ ఏదైతే జరిగింది దాంట్లో ఉద్యోగం వచ్చింది, ఆ ఏబిసిడి సందర్భంగా 2004లో. కాబట్టి ఆయన ఉద్యమం వల్ల లబ్ధి పొందిన వాళ్ళని, బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళని. కాబట్టి ఇద్దరికి నేను రుణపడి ఉంటాను. కాకపోతే ఈ 30-25 ఏళ్ళుగా జాతీయ నష్టం జరుగుతుంది కదా, ఆ నష్టాన్ని పూడ్చాలంటే ఈ చిన్న సమస్యను 30 ఏళ్ళుగా మనం కొనసాగించడానికి లేదు. రాజకీయ అధికారం వైపు పోయిందంటే అది వేరు. ఈ 30 ఏళ్ళు కష్టపడి సీఎం అయ్యాడు, ఎప్పుడూ అయిపోయాడు. ఈ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళ డిప్యూటీ సీఎం అయింది కదా, ఇంకో 10 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టం. హర్యానాలో కూడా జననాయక్ జనతా పార్టీ దేవిలాల్ మనోహర్ అయింది కదా. ఇప్పుడు మరి నువ్వెందుకు కాకూడదు? నేను అదే చెప్పిన 2001లోనే చెప్పిన మాట, తెలంగాణ ఏర్పడాలి, మాదిగ ముఖ్యమంత్రి కావాలి. అప్పుడు నేను అన్న బీసీ అక్కడంటే ముందు నేను అన్నాను, ఆ రకంగా మాదిగలు చైతన్యం చేయాలని ఆలోచన ఉంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ మాదిగల్ని మభ్యపెట్టే కార్యక్రమం రాజకీయ పార్టీ చేస్తున్నాడుగా నువ్వు కూడా చేస్తున్నావు. కాబట్టి రాజకీయ పార్టీలో మోసమే కారణంగా, మోసంతో పాటు నీ కార్యాచరణ కూడా ఆ రకంగా పోతున్న క్రమంలో మాదిగల నష్టం. ఒక మాదిగ జాతిలో పుట్టిన జాతి బిడ్డగా, ఒక మాదిగ సమాజం నుండి ఇవాళ నేను మాదిగ జాతికి నుండే ఇవాళ ఎదిగింది. కాబట్టి ఆ సమాజానికి తిరిగి ఇవ్వాలి కాబట్టి పే బ్యాక్ టు ది సొసైటీ. కాబట్టి దానికి ఫలాలు రావాలంటే వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలి. సో నేను చెప్పిన దాంట్లో ఖచ్చితంగా పరిష్కారం అయ్యి తీరుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తే 3 గంటలలోనే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ 30 ఏళ్ళుగా సుదీర్ఘంగా దాన్ని తీసుకొచ్చారు. నేను ఇంకా ఇంకోటి కూడా చెప్పాల్సుకునేస్తాను. నేను విశారదన్ గారిని గౌరవిస్తా, మందకృష్ణ గారిని గౌరవిస్తా, ప్రవీణ్ కుమార్ గారిని గౌరవిస్తా. కానీ వారు ఎప్పుడైతే ఏమైనా తప్పులు జాతీయ ప్రయోజనాలకు లేదా బహుజన ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం చేస్తే మాత్రం దాన్ని నేను ప్రశ్నిస్తాను. అంతేగాని విమర్శించడం అనేది కాదు. అది ప్రశ్నించడం వేరు, విమర్శించడం వేరు. విమర్శించడం అంటే ఆయన ఇంత సంపాదించుకున్నాడు, అంత సంపాదించుకున్నాడు, ఏం తాగి పడినాడు, తిని పడినాడు, వ్యక్తిగత లేదు, ఉండదు. ఆయన వ్యవస్థలో భాగంగా, మా సమాజంలో భాగంగా మన సమాజానికి ఏదైనా అన్యాయం చేస్తే ప్రశ్నించమని అంబేద్కర్ చెప్పాడు అన్నమాట. అందులో భాగంగానే నేను ప్రశ్నిస్తా. రేపు బీసీల విషయంలో కూడా నేను ఒకటే చెప్పాల్సుకునే సందర్భంగా బీసీల కంటే ఒక పార్టీ ఉండాలి. మా ఎస్సీలకు మేము ఒక పార్టీ పెట్టకుండా ఏం పెట్టినా బీసీలు మాత్రం సపరేట్గా ఒక పార్టీ పెట్టాలి. ఎందుకు పెట్టాలంటున్నానంటే ఇవాళ రెడ్లకు కాంగ్రెస్ రూపంలో ఒక పార్టీ ఉంది, వెలమలకు ఇవాళ ఒక పార్టీ బీఆర్ఎస్ రూపంలో ఉంది, అలాగే బీఎస్పీకి మాదిగల రూపంలో ఒక పార్టీ ఉన్నది. మరి బీసీలకు ఏది పార్టీ? ఎందుకు లేదు పార్టీ? ఇప్పుడు నా చిన్నతనం నుండి ఆర్ కృష్ణ అన్న నేను చూస్తున్నా. అంటే నేను ఈ నిక్కర్ వేసుకున్న కానీ ఆయన ఉద్యమంలో ఉన్నాడు. మరి ఈ రోజు వరకు పార్టీ పెట్టలేదు. 1974 అంటే నేను పుట్టింది 70లో, మీకు 4 ఏళ్ళు. సో అంటే ఇవాళ బీసీ ఉద్యమ నేతలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధంగా లేరు. బట్
మన గౌడ్ కూడా అదే పని చేద్దాం. రాజకీయ పార్టీలు పెట్టాలి, రాజకీయ ఉద్యమం చేయాలి. రాజకీయమే పొలిటికల్ పవర్తో మాస్టర్ కేర్ చెప్పాడు అంబేద్కర్. పొలిటికల్ పవర్ అనేది లేకపోతే బీసీల సమస్యలు పరిష్కారం కావు. అందుకే వాళ్ళు పార్టీ ఇప్పుడు డిఎంకే ఉంది, ఇక అక్కడ పరిపాలన చేసుకుంటూ బీసీల సమస్యలు చాలా పరిష్కారం చేయగలిగింది, రిజర్వేషన్ల సమస్యలు పరిష్కారం చేయగలిగింది, బడ్జెట్ ఇవ్వగలిగింది, డెవలప్మెంట్ చేయగలిగింది. మరి ఇక్కడ ఎందుకు జరగదు? అది తెలంగాణలో ఎందుకు జరగదు? అంటే తెలంగాణలో జరగాల్సిందే, ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాల్సిందే, ఖచ్చితంగా జరగాల్సిందే. జరగడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. సామాజిక న్యాయ ఎజెండా, సుపరిపాలన, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, ఈ మూడు నా నినాదాలు. సో కాబట్టి సామాజిక న్యాయం అనేది అత్యంత కీలకమైన ఎజెండా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎజెండా అదే. పెరియార్ అంతకంటే ముందే ఆయన ఎజెండాలో సామాజిక న్యాయం పెట్టాడు. మహాత్మా జ్యోతిరావు ఫులే అంతకంటే ఇంకా ముందుగా 18వ శతాబ్దంలో చేసి. కాబట్టి ఈ మహనీయుల పోరాటాన్ని ముందు తీసుకెళ్ళడం నా కర్తవ్యం. అందులో సామాజిక న్యాయ లక్ష్యాన్ని సాధించడమే నా బాధ్యత. మీరు న్యాయ నిపుణుడిగా ఇప్పుడు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక అతిపెద్ద సమస్య వచ్చిపోయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. మీరు ఒక న్యాయ నిపుణుడిగా ఆ రిజర్వేషన్లు కొనసాగుతాయా, కోర్టులో కొట్టివేయబడతాయా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లల కంటే బీసీలకు పక్కకు పెట్టి ఎస్సీ ఎస్టీ పిల్లల కంటే తక్కువ కట్ ఆఫ్లో వాళ్ళు ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ ఐపీఎస్లు, ఐఏఎస్లు, మెడికల్ సీట్లు, కీలకమైన స్థానాలన్నీ కూడా భర్తీ చేస్తున్నారు వాళ్ళకు. పోతే సివిల్ మన ఎస్ఎస్సి బోర్డు నుంచి కానీ, రైల్వే రిక్రూట్మెంట్ కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, ఎల్ఐసి కానీ, అన్నింటిలో. పోతే ఎడ్యుకేషన్లో, నీట్లో, ఐఐఎంలో, ఎంసెట్లో. దీన్ని ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అంటే ఈ సమస్యకు బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నారు కదా నరేంద్ర మోడీ. ఆయన దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. కానీ తప్పు చేసింది ఆయన కంటే ముందు తప్పు చేసింది మాయావతి గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి తెచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. అసలు తెచ్చింది ఎవరు? కుమారి మాయావతి గారు. అంత దుర్మార్గం ఈ విషయం చాలా మంది తెలియదు. నేను అప్పుడే వ్యతిరేకించాను మాయావతి గారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మొత్తం రిజర్వేషన్ వ్యవస్థని నాశనం చేసినాయి. ఎందుకంటే రిజర్వేషన్ వ్యవస్థ అనేది సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లను రాజ్యాంగ కమిటీ ఆమోదించింది, మనం కాదు. కానీ ఆర్థిక ప్రాతిపదికన కూడా రిజర్వేషన్లను ఆమోదించవచ్చు అని చెప్పేసి అయ్యగారు మాయావతి గారు, కుమారి మాయావతి గారు ముందు రిజర్వేషన్ తెస్తే ఉత్తరప్రదేశ్లో ఈయన దేశవ్యాప్తంగా తెచ్చాడు దాన్నే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈయనకు మార్గం చూపించిన ఆమె, ఈయన గురువు ఆమెనే. కాబట్టి తప్పు చేసింది ఎవరు? ముందు కుమారి మాయావతి గారు. సో బీఎస్పీ. కాబట్టి బీఎస్పీ అనే పార్టీ ఇవాళ బహుజనుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉన్న పార్టీ కానే కాదు. ఎందుకంటే ఈ బహుజనులకు తీరని అన్యాయం విద్యా ఉద్యోగ రంగాల్లో ఇవాళ జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. ఇవాళ 68 మార్కులు వచ్చిన ఎస్సీ విద్యార్థికి సీట్ వస్తలేదు, 38 మార్కులు వచ్చిన ఓసీ విద్యార్థి సీట్ వస్తున్నారు. ఎట్లా వస్తుంది? రిజర్వేషన్ కుట్రదారులు వాళ్ళే. ఓసీ రిజర్వేషన్ 50% అనుభవించేది వాళ్ళే. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% అనుభవించేది వాళ్ళే. మళ్ళీ ఇవాళ ఎస్సీ ఎస్టీలు మొత్తం బీసీలు అందరు కలిపితే 85% మన జనాభాకు మనం 50% కూడా దాటలేదు. ఈడబ్ల్యూఎస్ కులానికి పరిమితం చేయడం. నేను అదే అంటున్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇవాళ ఓన్లీ ఓసీలకు మాత్రమే ఎందుకు దానిలో ఉంది? అందరికీ అన్ని వర్గాలకు ఇవ్వాలి కదా. ఇట్లా అన్ని వర్గాలకు కాకుండా ఓన్లీ వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకము. ఇది నరేంద్ర మోడీ దుర్మార్గమైన పరిపాలన నిదర్శనము. దీనికి కోర్టులో పిటిషన్స్ వేశారు. కానీ ఆ కోర్టులో పిటిషన్స్ వేస్తే రాజ్యాంగ పరంగా అది అసాధ్యం. యాక్చువల్గా రాజ్యాంగ పరంగా ఇది వ్యతిరేకం. సామాజిక వెనుకబాటుకే ఇవ్వాలి కదా. కానీ కోర్టులో ఉన్నదంతా బ్రాహ్మణులే కదా. ఒకవేళ మనకు ఆర్థిక వెనుకబాటుతనం అన్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీల కంటే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి లేరు కదా. నేను అదే అంటున్నా, వాళ్ళు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు కేవలం 2% నుండి 3% ఉన్నారు మొత్తం. కానీ 10% ఎట్లా ఇస్తారు వాళ్ళకి? అంటే 7% ఎక్కువ ఎట్లా ఇస్తావు? ఏ బేస్ మీద ఇస్తావు? ఒక చిన్న మన దగ్గర ఉండే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు జగిత్యాలలో ఒక స్పీడ్ పెట్టారు. వాళ్ళు ఏం చెప్పారంటే మేమున్నది 5%, మాకున్న రిజర్వేషన్లు 10% అంతే. అవును, అంటే డబల్. ఎవరికైనా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనేది నినాదం. అది సామాజిక న్యాయం కూడా. కానీ వాళ్ళకు డబల్ ఇస్తుంది. నేను అదే అంటున్నా, వాళ్ళకు అగ్రవర్ణ పేదలు అన్నాడు. అవునా? 3% ఉంటారు వాళ్ళు ఓవరాల్ టోటల్. 10% ఎట్లా ఇస్తారంటున్నా.
10% EWS అగ్రవర్ణ పేదల డెఫినేషన్ చూపించదు కదా. అగ్రవర్ణ పేదలే చూపిస్తుంది అక్కడ. కాదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎకనామికల్ వీకర్ అదే సెక్షన్. ఎకనామికల్ అంటే 8 లక్షల వరకే పరిమితం చేస్తుంది, అవును. అందరికి కాదు. అంటే అగ్రవర్ణాల పేదల కింద లెక్క 8 లక్షలకు పరిమితం చేస్తే ఇప్పుడు మనకైతే ఎస్సీ ఎస్టీకి అయితే 2 లక్షలే. ఇప్పుడు బీసీలో కూడా 8 లక్షలే. బీసీలకు 8 లక్షలు. నేనేమంటానంటే బీసీలో కూడా బీసీలో ఉన్న పేదల కిందకి పేదలకే ఇస్తున్నట్టు లెక్క, ఈ అగ్రవర్ణ పేదలకు ఇస్తున్నట్టు లెక్క. నేనేమంటానంటే ఈవెన్ ఎస్సీలో ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి 2 లక్షలకు తాను కూడా పరిమితి పెంచగలిగితే 8 లక్షలు చేయగలిగితే ఇవాళ చాలా మంది అవకాశాలు వచ్చేది, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అవకాశం వచ్చేది. మన ఆంధ్రప్రదేశ్ కోర్టు కూడా ముట్టికాయలు వేసింది. ఈడబ్ల్యూఎస్కు కుల ప్రాతిపదికన ఎట్లా మీరు ఇంప్లిమెంట్ చేస్తారండి? అంటే నేను అదే అంటున్నా, ఇవాళ ఆయన ఏమంటాడు, క్లాస్ ఉంది కదా బీసీలు క్యాస్ట్గా లేరు కదా అంటున్నా. నేను ప్రాబ్లం అదే, అందుకే అంటున్నా ఇలా బీసీ ఈజ్ బ్యాక్వర్డ్ క్లాస్. భారత రాజ్యాంగం రాసేటప్పుడే తప్పు రాసిందంటున్నా. ఆ క్లాస్ అనే పదాన్ని తొలగించాలి. ఈ తప్పు కారణము రచన చేసేటప్పుడు అంబేద్కర్కి స్వేచ్ఛ ఇవ్వలేదు. అంబేద్కర్కి స్వేచ్ఛ ఇవ్వలేదు. అంబేద్కర్ చాలా విషయాలలో ప్రశ్నలు ఏమనెత్తాడు, ఈ రోజు వరకు కూడా ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. బ్యాక్వర్డ్ క్యాస్టా క్లాసా నాకు చెప్పాలి. ఇవాళ రాజ్యాంగ నిపుణులు ఎవరైనా, నేను ఒక రాజ్యాంగ నిర్వహణగా బోధిస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నారు. క్లాస్ ఎట్లయితుంది? నువ్వు క్లాస్ అన్నప్పుడు నీకు అప్పుడు కులం యొక్క ఈ విధానాల్ని వర్తించాయి. సో ఎప్పుడైతే క్యాస్ట్ సెన్సస్ చేసేటప్పుడు క్లాస్ సెన్సస్ కూడా చేయాల్సి వస్తుంది. అంటే దాంట్లో బీసీలో డబ్బున వాడేవాడు డబ్బు లేని వాడేవాడు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి క్లాస్ అనే పదం తొలగించాలి.